నమస్తే పృథ్వీ గారు. 30 years ఇక్కడ క్లారిటీ కావాలి. మళ్ళీ మొదటి నుంచి వచ్చేద్దాం సార్. ఆ బత్తాయి పనులు వద్దు కానీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేయండి. ఓకే, అయితే బొకే నుంచి స్టార్ట్ చేసుకుంటాం మంచి మ్యూజిక్తో. మీరు బత్తాయి అంటున్నారు కదా, అసలు ఆ బత్తాయి బ్యాక్ స్టోరీ ఏంటి? బ్యాక్గ్రౌండ్ బత్తాయి బాబ్జీ అంటే అది బ్యాక్ స్టోరీ ఏం లేదండి, అది మారుతి గారి స్టోరీ. అంతేనా? బాబు బంగారంలో కాయకి వేరే కాయ అంటే దానికి ఒక గమ్మత్తు ఒకటి రాశారు, అది సెన్సార్ యాక్సెప్ట్ కూడా చేశారు. మామూలుగా ఆడు క్యారెక్టరైజేషన్ మనస్తత్వమే బత్తాయి హోల్సేల్ బిజినెస్. కాయ అది మామూలుగా షావుకర్ జానకి గారు అంటారు ఒక మాట. ఆ రోజు షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ డైలాగ్ తోటి స్టార్ట్ అయిందండి అన్నపూర్ణలో. మనం కాయ కొన్నాం అనుకోండి, బాగాలేదని పాడేస్తే ఎలాగా దాని మీద మాట్లాడతాడు. కాయ కొన్నాక దాని రంగు బాగాలేదు, తొన బాగాలేదు, తొక్క బాగాలేదు అనకూడదు, అడ్జస్ట్ అయ్యి లైఫ్ డీల్ చేయాలని. అది కాదురా, అది అమ్మాయిని ప్రేమించిందంటే మనకి తోట నుంచి వచ్చిన గాయ లెక్క కాదు, మన ఇంట్లోకి వచ్చిన గాయే మనకి లెక్క. అంటే దాని అర్థం ఎంత ఉందో చూడండి. మన తోటలోంచి వచ్చిన గాయ మనకి లెక్క కాదు, మన గుమ్మంలోకి వచ్చిన గాయ మనకి లెక్క. అంటే అది ఎలా అయినా తిరగని మన ఇంటికి వచ్చాక ఉండాలి బాగా. అలాగే రకరకాల మీనింగ్లు ఆ బత్తాయి మీదే రకరకాల, బత్తాయి బాబ్జీ అని, బత్తాయి ఇంటి పేరని, అలాగే దాన్ని అదొక మ్యానరిజం లాగా కాకుండా క్యారెక్టరైజేషన్లో అలాగే దాన్ని చేశారు. అది మారుతి గారి బత్తాయి అండి. అది దాంట్లో డబుల్ మీనింగ్ ఏం లేదు, అనుకున్న వాళ్ళకి డబుల్ మీనింగ్ అండి. ఇప్పుడు నేను చెప్పిన డైలాగులో తోటలో వచ్చిన గాయం మనకి లెక్క కాదు, ఇంట్లో ఉన్న గాయం మనకి లెక్క అంటే ఇదేంటండి అని అంటారు. ఎలా ఉందంటే సెన్సార్లో ఎలా ఉందంటే, మాకు ఏదో సినిమాలో అండి, రేపు నీ శోభనం కదండి, ఏమండి కట్ చేయండి, శోభనం అనేదానికి రేపు ఫస్ట్ నైట్ బాగా ఎంజాయ్ చేయాలి కదా అంటే దాన్ని యాక్సెప్ట్ చేశారు. మరి ఏంటో మరి అవి మనం మాట్లాడలేము. అవి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మీరు బాగా బిజీ అయిపోయారు, సక్సెస్ఫుల్గా రన్నింగ్ బాగుంది. ఇప్పుడున్న అంటే ఈ టైంలో మీకు కెరీర్ బ్రేక్ వచ్చింది, అప్పుడులో లేనిదేంటి ఇప్పుడులో ఉన్నదేంటి పృథ్వీ గారిలో? అంటే చాసిస్ ఒకటే అండి, లేలేని లారీలాగా. మాకు వెస్ట్ గోదావరిలో మా మేనమామలు పోలికి నేను, మా ఫాదరు, మా మేనమామలు, మదరు అందరూ ఇంచుమించు 6 అడుగుల దగ్గరలో ఉంటారు. చాసిస్ మనకి బళ్ళకి మామూలు తెచ్చుకుంటే దానికి బాడీ కడతారు. ఆటోనగర్, విజయవాడ కానీ ఇక్కడ అన్ని ఊర్లో ఉన్నాయి ఇప్పుడు చాసిస్లు. అదే చాసిస్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు బట్ ఏదైనా కొంచెం బాడీ కట్టడంలో తేడాలు అటు ఇటు. ఫస్ట్ ఒక డైలాగ్ ఆర్టిస్ట్గా, తర్వాత ఏదో బ్యాక్గ్రౌండ్. నాకు మా ప్రభాకర్ రెడ్డి గారు అనేవారు, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి లేకపోతే జేబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలని. అప్పట్లో జేబ్ సాటిస్ఫాక్షన్ కావాలి మనకి, జాబ్ సాటిస్ఫాక్షన్ ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. అంటే పెర్ఫార్మెన్స్ చేస్తామండి, ఏమండి ఒక క్యారెక్టర్ ఇవ్వండి, ఒక ఛాన్స్ ఇవ్వండి అని కట్కంలో రవితేజ గారు అన్నట్టు మనం తిరిగాం చాలా చోట్లకి, ఎక్కడం దిగటం, ఫోటోలు కొట్టడం, మళ్ళీ పట్టుకెళ్ళడం. ఏదో పాపం చాలామంది మంచి వాళ్ళే ఉన్నారు. అక్కడక్కడ ఒక 20% కొంచెం ఎటకారం, చేదరింపులు, చేత్కారాలు. ఏమో ఇండస్ట్రీని ఏంటి ఇండస్ట్రీని లాగేద్దామని వచ్చావా ఊరి నుంచి? ఏదో లేదు సార్, ఏదైనా ఉంటే చూసి ఏదైనా చూద్దాం. ఈ మామూలుగా అంటే నా కొడుకులందరూ ఇండస్ట్రీకి వచ్చి ఏం ముద్రిద్దామని అలాంటి మాటలు కూడా విన్నాం. సరే వెళ్ళినప్పుడు ఒక నమస్కారం పాడేసి, బాబు మీరు ఏమనుకున్నా అనవసరం, మాకు ముందు క్యారెక్టర్ ఉంటే చూడండి. లేవండి ఏమో ఈ సినిమాలో ఏమి లేవండి, ఏమి లేకుండా సినిమా ఎందుకు తెస్తారని అడిగిన రోజులు ఉన్నాయి. ఇసుకుపోయి ఇప్పుడు ఈ సినిమాలో క్యారెక్టర్స్ అంటే ఏమి అసలు క్యారెక్టర్సే ఉండవండి, హీరో హీరోయిన్ తర్వాత ఏమి ఉండవా, ఇంకా ఏమి లేకుండా సినిమాలు ఎందుకు తీయటం అండి అలా అన్న రోజులు ఉన్నాయి. ఫోటోలు చూసి డస్ట్బిన్లో పడేసిన రోజులు ఉన్నాయి. అంతే, ఇప్పుడు చాసిస్ ఒకటేనండి. తర్వాత దీనికి బాడీ గీడి అలాగా కట్టి రంగులు గింగులు మార్చి ఖడ్గం అన్నాడు కస్టమర్స్, శ్రీఆంజనేయం అన్నాడు. దాని మీద ఆ 2 క్యారెక్టర్లతోటి కొంచెం ఆర్థికంగా బండి కొంచెం అలాగా కదిలింది. ఈ రోజు కేజీలు నేనేం చెప్తానంటే, ఒక 1/2 కేజీ బియ్యం దగ్గర నుంచి 600 రూపాయల భోజనం వరకు చేసాం. దానికి కారణం ఇండస్ట్రీ. ఇండస్ట్రీ మనకి ఏం పెట్టలేదనేది తప్పండి. మనకు ఒక సీన్ ఇచ్చినా మంచి వాల్యుబుల్ సీన్లు ఇచ్చింది.
భోజనం పెట్టింది. నాకు పెద్దలు ఏమనేవారంటే దీని మీద మనం అలగకూడదు, ఏదో ఒక రోజు పంచపక్ష పర్వణాలు పెడుతుంది. అది ఇప్పుడు పెట్టిందండి కలామ తల్లి. తర్వాత ఖడ్గం, తర్వాత చూస్తే ఏమి లేవు. రోజు ఆ షీల్డ్లు తుడుచుకోవటం అండి, షీల్డ్లు బండి తుడుచుకోవటం. మళ్ళీ అక్కడెక్కడో 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల అవతల అప్పుడు ఎంత ఉండేది కాదండి. అప్పుడు ఈ ఛానల్స్ ఇన్ని లేవు, ఈ జబర్దస్తులు లేవు, వేదికలు. అలాగే మళ్ళీ అంత దూరం వెళ్తే మళ్ళీ రిటర్న్ 30 కిలోమీటర్లు. ఈ పెట్రోల్ ఉన్నది మళ్ళీ మనకి 4 రోజులు రావాలి. ఇది ఎక్కడైనా ఒక చోట పెట్టేసి ఎవరికి తెలియకండి ఏ బస్సులో వెళ్ళిపోతే ఉత్తమం అని చెప్పి అక్కడ ఒకడు ఉండేవాడండి కృష్ణనగర్ అప్పులో పైన టీ కొట్టు, అక్కడ పెట్టేసి బండి జాగ్రత్త చూసుకో. అదే నేను మీరెవరు కోటేశ్వర్లో పెట్టా, జాగ్రత్త చూసుకో, పోయిందంటే కొనాలంటే చాలా కష్టం అని సైకిల్ పెట్టాం దాంట్లో. దీంట్లో బండి అక్కడ పెట్టేసి అలా నిలబడి బస్సు ఎక్కెళ్ళి అక్కడ పని చూసుకుని మళ్ళీ వచ్చి చాలామంది అనేవారు బస్సు బండి ఉంటాయి బస్సులు అంటారు. నా బాధలు నీకేం తెలుస్తారని. ఒకసారి వెళ్ళామంటే మళ్ళీ రేపటి రోజు నన్ను ఎదుర్కోవాలి. అలా ఉన్నప్పుడు మనం కొంచెం నెలసరి ఇప్పుడు మన మంచి సినిమాలు పడిని ఒక 6 నెలలు మనకి డోకా లేదు అంటే ఇవన్నీ అంటే ఒకటి సార్, ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు మీ కెరీర్ పక్కన చూసుకుంటే టాలెంట్తో పాటు అదృష్టం కూడా ఉండాలని. అదృష్టం అనేది అయితే నేను నమ్మనండి. టాలెంట్ డిలేడ్, నాట్ డినైడ్ అంటే డిలే అవుద్ది, అదే పాడైపోదండి. ఏదో బత్తాయి పండ్ల బ్రిడ్జ్లో పెట్టేసి పాడైపోవటానికి లేదండి. ఏదో ఒక రోజు కొడుతుంది అది. ఎంత పైకి విసిరినా బంతి వచ్చి కింద పడి అంత ఫోర్స్గా మళ్ళీ పైకి వెళ్తుందండి. నేను అది నమ్మాను బాగా. ఏదో ఒక రోజు మనకి ఆ గుర్తింపు వస్తుంది, మనం మటుకు కష్టపడాలి. ఇక్కడ ఒకటే అండి ఇది నిజాయితీ, క్రమశిక్షణ, పిఆర్ఓషిప్, ఎప్పుడు వెళ్ళి కలవటం, మాట్లాడటం, రావటం. అదే మనకి 100 సీన్లు 50 సీన్లు తెచ్చే క్యారెక్టర్లు తెచ్చి పెడతాను. ఎక్కడో ఇంట్లో కూర్చుని రూమ్లో కూర్చుని నా క్యారెక్టర్ లేదు, నాకు అది రాలేదు ఇది రాలేదు తప్పండి. ఈ మధ్య మీరు జబర్దస్త్ అంటే ఒక కమెడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కొంచెం సీరియస్గా ఉన్నారు. వాళ్ళ జబర్దస్త్ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి గారు వీళ్ళ మీద సీరియస్, వీళ్ళ మీద నాగబాబు గారి మీద సీరియస్, రోజా గారి మీద సీరియస్ కాదండి, కమెడియన్స్ మీద. కమెడియన్స్ నేను అనేది ఏంటంటే పల్లకి మోసే ప్రతివాడు బ్రహ్మానందం కాదు, వాడికి వాడు ఫీల్ అయిపోతాడు. నేను చూశానండి పర్సనల్గా. నేను ఒక ప్రోగ్రామ్కి మా ఫ్రెండ్దే శేఖర్ అని శ్రీకాకుళంలో ఉంటాడు, తను ఏదో ఫంక్షన్ పెట్టారు జిఎంఆర్ వాళ్ళతో. ఆ ఫంక్షన్కి రాఘవ అని ఒక కమెడియన్ రావాలండి, పొట్టి రాఘవ అంటారు, రావాలి. అతను రాకుండా ఎవరినో పంపాడు. వాళ్ళు దిగి వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉందంటే అండి, ఫ్లైట్ దిగి అంటే జబర్దస్త్ అంటే ఇలా ఉంటుందా, ఓరిడి అసలు ఇది ఓరిడి యాసాలు అంటారు చూసారు సినిమాలు, అలాగా దిగి షార్ట్స్ గిట్ చేసుకుని ఎయిర్పోర్ట్లో దిగి అన్నా ఏంటమ్మా అనే పరిస్థితిలో మనం ఉన్నాం. మీకు బండి వచ్చిందంటే ఒరే మా బండి సపరేట్గా ఉంది, మాకు దాంట్లో ఫ్రెండ్ ఉన్నాడు, మీరు బయలుదేరండి. ఎటు వెళ్తుంది బండి? ఇటే వెళ్తుంది, మేము ఫాలో అవుతాం, మాకు రూట్ తెలియదు, శ్రీకాకుళం రూట్, వైజాగ్ నుంచి బయలు. దాంట్లో ఒకడు బీర్లు లేవా, ఇక్కడ ఏదో దాబా ఉంది, ఇక్కడ ఆపండి బీర్లు తాగటం, జనాలతోటి ఫోటోలు దిగటం, బీరు బాటిల్ పట్టుకుని అలా ఫోటోలు దిగటం. ఓరే నీ అమ్మ, అసలు మీరు జబర్దస్త్ స్టేజ్ మీద యాక్ట్ చేస్తే నేను ఉన్నాయా? మీలాంటి వాళ్ళు రేపు సినిమాకి వస్తే సినిమా ఇండస్ట్రీని చంపారు మీరు. ఇలా బుధం మీద చేయటం, ఇలా కాలు ఊపటం, ఇలా సిగరెట్ కాల్చడం అంటే అయాచితంగా వచ్చేసిందండి ఒకేసారి డబ్బులు. కష్టపడితే తెలుస్తుందండి అది ఎలా ఉందంటే. ఒకడేమో ఏంటమ్మా ఈ మధ్య చూస్తున్నాం అండి, ఆడినన్ను చూడటం ఏంటి, ఈ మధ్య చూస్తున్నాం వరే ఎదవల్లారా చూడాలంటే మీరు వెనకాల 20 ఏళ్ళు అలాగే వెనక్కి వెళ్ళాలి. నాకు అలాగా ఉందండి కోపం. ఇప్పుడు చూస్తున్నామన్నా మేము, ఏం చూసారా మీరు? ఒక సీన్ కూడా యాక్ట్ చేయటం, ఒక చిన్న సీన్ చేస్తారు, బిల్డప్ల మటుకు ఏంటమ్మా అదంటారు. మీరు ఏంటనేది నాకు తెలుసు, మీరు నా దగ్గరే మీరు మీ బిల్డప్లు ఇస్తుంటే. దాంట్లో గెటప్ సీన్ అనే ఉన్నాడండి తమ్ముడు, చాలా బ్రహ్మాండంగా తన వర్క్ తను చేసుకుంటాడు. హైపర్ అది గెటప్ సీను, చంద్ర
తిరుపతి ప్రకాష్, ఇలా కొంతమంది ఉన్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారండి. వీళ్ళు ఏంటంటే వీళ్ళే ఏదో అసలు మేము అసలు బ్రహ్మ శ్యాంప్రసాద్ రెడ్డి గారు నిర్మాతగా పెట్టి మమ్మల్ని అక్కడి నుంచి పైనకి పంపించారు, మేమే ఇస్తున్నాం డబ్బులు, మేమే అసలు మొత్తం రేటింగ్ అసలు మొన్న బ్రదర్ మేము గోవాకి వెళ్ళాం, మొత్తం శతకొట్టేసాం. ఏం శతకొట్టే గోవాలో? జనాలు శతకొట్టారా? ఇలాంటివండి ఎదవ కామెంట్లోను. ఆ పెళ్లిలో అర్ధరాత్రి నేను పడుకుని నిద్రపోతాను, 2ంటికి లేచి ఏమా ఆమ్లెట్లు లేవా అంటారంట. ఆమ్లెట్లు ఏంటి ఈ టైంలో? ఆమ్లెట్ ఏంటి? నేను బయటకు వచ్చి ఆమ్లెట్ అంటే ఆమ్లెట్ లేకుండా ఏమన్నా జబర్దస్త్ అనుకున్నారు, ఏమనుకున్నారా మమ్మల్ని? అసలు ఈ తీసుకొచ్చిన రాఘవ్ గారు ఎక్కడ ఉన్నాడు ముందని నేను ఆ శేఖర్ అనే అతను చేస్తే ఆయనకి జ్వరం వచ్చిందండి, నేను ఎక్కడో హైదరాబాద్లో ఉన్నానండి, నేను రాఘవండి. ఏమై ఇలాంటి వాళ్ళని పంపుతావు నువ్వు? వాళ్ళు తీసుకెళ్ళి ఇంకోసారి శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడైనా సరే జబర్దస్త్ అని పేరుంటే అసహ్యం కలిగించేలా చేశారు. అలా చాలా చోట్ల చేస్తారట. వాళ్ళైనా మారాలండి. ఇంకా ఏదో అక్కడ కూర్చునేసి ఇలా తప్పట్టు కొట్టేసి వాళ్ళని చూసి నేర్చుకోండి. గెటప్ సీనాలను చూసి ఎలా ఉండాలో వ్యక్తిత్వం అనేది. ఇటువంటి వాళ్ళు వచ్చారంటే సినిమా ఇండస్ట్రీలో మొత్తం సినిమా కలాం తల్లి వెళ్ళిపోద్ది పారిపోయి ఎటో. మంచితనంగా ఉండొచ్చండి, పొగర్లు ఎందుకు, బిల్డప్పులు దేనికి? ఏదో పెద్ద ఇల్లు ఏదో పెద్ద సాధించేసినట్టు ఏదో ఇదైపోయినట్టు ఆ రకంగా అనుకుంటే వెంట్రుగా మొక్కకు కూడా పనికిరాండి మేము. కోట శ్రీనివాసరావు గారి దగ్గర ప్రకాష్ రాజు, కోట శ్రీనివాసరావు గారు, ఇక్కడ ఉన్న యాక్టర్స్ ఎలాంటి యాక్టర్స్ అంటే వాళ్ళ దగ్గర చూసి నేర్చుకుంటున్నాం మేము. నువ్వు దిగేసి కోట శ్రీనివాసరావు గారు అలాంటమ్మా వీళ్ళంటమ్మా అంటే వాళ్ళ ముందు మీరెవర్రా, మీరెంతరా మీరు? కొండ ముందు కుప్పగంతులు, ఆంజనేయుడి ముందు కుప్పగంతులు అన్నట్టు ఇలాంటి మరీ చీప్గా సమత్త బంతులకి ఏమండి, నెక్స్ట్ ఈ పెళ్ళిళ్ళకి సమత్త బంతులకి. అదే మన అదుర్స్ రఘు సినిమాలో నా అసిస్టెంట్కి ఏం చేశాడు టైటానిక్ సినిమాలో, దాంట్లో అదుర్స్ రఘు అతను జబర్దస్త్ వచ్చిన ఉండే తను చెప్పాడు, వాళ్ళు 3 జబర్దస్త్ వాళ్ళు వస్తారు, ఎవరు రైళ్ళు అంటే అదే అన్నయ్య ఈ మధ్య సావులకి సవత్ బంతులకి వెళ్తారే జబర్దస్త్ అనే టీము వాళ్ళు వీళ్ళు అంటాడు. అలాగా ఇప్పుడు వచ్చింది అవకాశం వినియోగించుకోండి, చక్కగా మంచి పేరు తీసుకుని పైకి రండి. అంతేగాని ఏది పడితే అది అలా పౌరుషంగా మాట్లాడి బిల్డప్లు ఇస్తే ఏం అక్కర్లేదండి. ఏది శాశ్వతం కాదు, కాలమే సమాధానం చెప్తుంది. పృథ్వీరాజు కాదు కాంట్రవర్షియల్ రాజు అని పేరు పెడతారేమో నాకు రాజులో. ఇది టైటిల్ మీరు ఈ ఇంటర్వ్యూ కూడా అలా పెట్టండి, పృథ్వీరాజు ఆఫ్ కాంట్రవర్సీ రాజు అని. ఆల్మోస్ట్ ఇప్పుడు మిమ్మల్ని బ్రహ్మానందం గారికి రీప్లేస్మెంట్ అన్నట్టుగా ఇదొకటి అయిపోయిందండి నాకు. 2014 ఏ క్షణాన లౌక్యం ఆడిందో దాంట్లో ఉన్నాడు ఆయన. 2014 లౌక్యం ఆడాక నాకు ఒక కమర్షియల్ బ్రేక్ వచ్చింది. అలాంటి కమర్షియల్ బ్రేక్లో ఆయన 100, 200, 300 చూసాడండి ఆయన. ఆయన చూడండి ఏమి లేదు, వెళ్ళిపోయింది పైకి, రూఫ్ కూడా తగిలేసింది ఆయనకి. ఈ సినిమాలు గిన్నెస్ బుక్. బ్రహ్మానందం గారికి నాకు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే టాలీవుడ్లో 40 మంది ఉన్నారండి కమెడియన్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైలు, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇది ఒరవడి. మన తెలుగు ఇండస్ట్రీలోనే ఇంతమంది ఉన్నారు, ఎవరెవరికి పోటీ కాదండి. ఆ టైంలో శాలబిలిటీ ఇక్కడండి క్రోర్స్ ఆఫ్ రూపీస్ బిజినెస్. ఆడి కళ్ళ ముందు మనం తిరిగినా కూడా మనం ఎంత రాస్తే అంతే అంటుకుంటుందండి. మనం కింద పడి దొరికినా కూడా రాదు. ఆ టైము ఇతనికి ఈ టైంలో ఇతను వచ్చింది టైం అన్నప్పుడే దాని మీద క్యారెక్టర్స్ రాయటం ఈ రాయటం అది అది బ్రహ్మానందం గారు ఒకసారి ఒక ఇంటర్వ్యూలో అన్నారండి, సర్కస్లో లైటు అలాగా తిరుగుతా ప్రతి ఒక్క నటుడి మీదకి వస్తుంది, అది వచ్చి ఆగిపోయిందంటే ఆయన మీద 25 ఏళ్ళు 30 ఏళ్ళు అయింది ఆగిపోయిందండి. అదే అలాంటి లైట్ వేరే లైట్ ఏదో సర్కస్ ఇంకోటి కలాం తల్లి ఆశీస్సుల లైటు అది వచ్చి నా మీద అలా పడిపోయిందని జీవితకాలం లైట్ అలాగే ఉంటుందని చెప్పింది ఆమె. అది నమ్ముతాను. అది బ్రహ్మానందం గారికి నాకు పోటీ కాదండి, ఇద్దరు పోటీ అనుకుంటే ఇది ఇప్పుడు పీటీ ఉష పరిగెడితే ఇంకొక అమ్మాయి సెకండ్ ప్రైజ్లో వచ్చిందండి. ఎవరు సత్తా ఉండాలి పరిగెడితే ఆడే నెంబర్ 1 అండి, అంతే. దీంట్లో ఏమన్నది టాలెంట్ అంతే. అండ్ ఇప్పుడు యంగ్ జనరేషన్ కామెడియన్స్ చాలా మంది వస్తున్నారు, సో ఈ సీనియర్స్గా మీకు పోటీ ఎలా ఉంటుంది వాళ్ళతో పాటు? ఎప్పుడు నేను అసలు పోటీ అనుకోలేదండి. అది నాకు మహానుభావుడు సోమన్ బాబు గారు ఒక మాట చెప్పారు. ఆయన కలిసి లాస్ట్ డేస్లో కలిశాను నేను. ఏవిఎంలో కూర్చున్నాడు ఆయన, పరిచయం చేశారండి ప్రభాకర్ రెడ్డి గారు. పరిచయం చేస్తే వెరీ గుడ్
రావయ్యా కూర్చో. ఎప్పుడు నీట్గా తయారై ఆఫీస్కి వెళ్ళి సార్ నాకు పలానా వేషం ఇవ్వండి, నేను చేస్తాను, లేకపోతే తీసేయండి నన్ను, నేను పర్ఫెక్ట్గా పనిచేస్తాను, నాకు డబ్బులు కాదండి, నాకు మీ దగ్గర పని చేయాలని కోరిక ఉంది, ప్లీజ్ సార్ దయచేసి నాకు అవకాశం ఉంది, ఇదే నువ్వు చెప్పు. ఎక్కడికి వెళ్ళినా 100 మందితో కలిసి వెళ్ళు, నీ క్యారెక్టర్ నీదే. వాట్ సోహన్ బాబు డెడ్ అన్నారండి. ఆయన అందరూ యాక్టర్స్ని తీసుకుని వెళ్ళేవాడు అంట. ఆయన రండి అక్కడ క్యారెక్టర్లు ఉన్నాయంటే ఇక్కడ క్యారెక్టర్లు ఉన్నాయి. పక్కన వాళ్ళు అంటేవారంటే అందరం తీసుకెళ్తా వాళ్ళకి ఇచ్చేస్తారేమో నీకు ఇవ్వరండి. నా క్యారెక్టర్ నాదే, ఆ క్యారెక్టర్ ఆయనదే. నువ్వు కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చినా పృథ్వీ అండి, బ్రహ్మానందం ఓకే అంతే. ఈ కాంపిటీషన్కి అసలు బాలయ్య బాబు అన్నారు చూడండి, మాట సమయం లేదు మిత్రమా, శరణమా రణమా అని. ఇక్కడ దిగాక అంతే రణమే అండి, భయపడి పారిపోయే నైజం అసలు లేదు. అండ్ ఇండస్ట్రీలో సక్సెస్ లేకపోతే ఆర్టిఫిషియల్ పలకరింపులు, సక్సెస్ ఉంటే ఆర్ట్ఫుల్ పలకరింపులు ఇలాంటి ఎదురుతావు? అవి నేను చాలా చూసానండి. ఇప్పుడు ఏమంటారు చూసారా, చాలా చూసి రాతి పలక మీద దెబ్బలు పడి ఒక శిల్పంలో తయారవుద్ది. అలాగా నేను చూసి ఇంతే కదా. ఇప్పుడు పలకరించారనుకోండి, సినిమా సూపర్ హిట్ అండి, బ్రహ్మాండం అండి, ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందండి, సెకండ్ హాఫ్ మీరు అదిరిపోయిందండి, నమస్కారం రా బాబు ఇంత ఇలా మాడకండి, నాకు నచ్చదు. సినిమా ఆడిందంటే నా ఒక్కడి మీద ఆడదు, అందరూ 24 క్రాఫ్ట్స్ సమిష్టి కృషి. ఒక డైరెక్టరు, ప్రొడ్యూసరు, పనిచేసిన ప్రొడక్షన్ బాయ్స్ కూడా అంత విలువలు ఉంటేనే ఆడింది. అది ఏదో నా మీద ఆడిందని నేనే అహంకారి, నా మీదే ఆడుతున్నాయి అనుకుంటే నెక్స్ట్ 100 నుంచి 0కి వస్తాడు ఎవరైనా సరే. ఇవి నేను ఎక్కువగా ఎవరిని కలవనండి, అందువల్ల ప్లాస్టిక్ నవ్వులకు దూరంగా ఉంటారు. ఈ సక్సెస్ వచ్చినప్పుడు ఒక నవ్వు, సక్సెస్ రానప్పుడు ఒక నవ్వు, అలాంటి నాకున్న మిత్రులు ఒక మహా అంటే ఒక 5 ఉన్నారండి. ఇప్పుడు అక్కడ కూర్చున్న రాజశేఖర్ గారు కానీ, వర్మ గారి దగ్గర పనిచేసే కళ్యాణ్ కానీ, కృష్ణారెడ్డి, శేఖర్ అని, అంతే అండి. వెళ్తాం ఏదైనా బ్రహ్మాండంగా ఉందనుకోండి, మేము అందరం కలిసి, అంటే ఇప్పుడు 1 year డ్రింక్స్ గిట్స్ అన్నింటికి దూరంగా ఉన్నాం, ఇలా కలిస్తే ఏదైనా ఆనందం వచ్చినప్పుడు గ్లాసులు అందరం వేసుకుని ఎవరి దారిన వెళ్ళిపోతాం అంతే. ఓకే, ఇక మళ్ళీ అంటే ఈ నలుగురు ఆప్తమిత్రులు కాబట్టి బాగుంది బాగాలేదని అనాలిసిస్ అంటే అది నెత్తి మీద పెట్టుకోండి. అది సో మన వాళ్ళు మనకు ఆనందపడ్డారు అంతే అండి. సో ఇవి ఎక్కువ ఉన్నాయండి ఇండస్ట్రీలో. బాలు కనబడినప్పుడు వాడికి నవ్వాలని ఇష్టం ఉన్నా లేకపోయినా పైకి వీడికి ఎందుకు, నేను ఇప్పటికీ అంటాను 2014లో నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను ఆయన. ఇప్పటికీ చెప్తున్నానండి చాలామంది నటులకి, వీళ్ళందరికీ ఇప్పుడైనా మీరు మారండి, ఉగాది నుంచి అయినా దయచేసి పృథ్వీరాజ్ మీద పడి ఏడవకండి. మీరు పోషించుకోవటానికి నాకున్న ఫ్రెండ్స్ అందరికీ ఒక 10 మందిని మనం ఆదర్శంగా 10 మందికి మనం దారి చూపిస్తే రేపొద్దున మనం లేకపోయినా వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. మా అన్న మాకు దారి చూపించారండి. సో 2014 నుంచి మీ ఏడుపు ఇంకా ఎక్కువ ఏడిస్తే అంత ఇంకా డెవలప్ అవుతాను నేను, నాకు అనిపించింది. మీరు ఇలాగే ఏడుస్తూనే ఉండండి. ఇప్పుడు ఆ క్యారెక్టర్ అడిగిచ్చారు, ఈ క్యారెక్టర్, నీ క్యారెక్టర్ నీకు, నేను గౌతమ్ రాజు అని ఒక యాక్టర్ ఉన్నాడు, మా బావ అంటాం, తను అంటాడు బావా PRFOMANC ఉంటే పెద్ద క్యారెక్టర్లు వస్తాయి, అవి లేవు. కోట గారు అంటారు దేవగిల్ యాక్టింగ్ నిల్ అని. అలాగా అవి తెలుసుకోండి, ముందు మనలో ఉన్న లోపాలేంటో తెలుసుకోండి, ఒకటి మీద పడి ఏడవకండి. ఈ స్థానానికి రావటానికి ఇన్ని సంవత్సరాల కృషి ఉందండి, ఎంతోమంది పెద్దల ఆశీస్సులు ఉన్నాయి, ఎంతోమంది టెక్నీషియన్ సహకారం ఉంది. 1/2 కిలో బియ్యం దగ్గర నుంచి నాన్న ఇప్పుడే చెప్తున్నా మీకు 600 రూపాయల భోజనం వరకు వచ్చానంటే మీలాంటి ఏడుపులు ఉండబట్టి ఈ స్థాయికి రాగలిగాం. దయచేసి ఇప్పటికైనా మీరు ఏడవటం మానేసి చక్కగా అంజబాబు గారి దగ్గరికి వచ్చి ఒక ఇంటర్వ్యూ పెట్టి నవ్వుతూ ఉగాది నుంచి అయినా మీరు శుభ్రంగా జీవితాన్ని గడపాలని, ఈ ఏడుపు రాజకీయాలు మానేయండి అని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పిందని ప్రకారం ఫ్రాంక్గా చెప్పేస్తానండి, మనకేం ఫ్రాంక్గానే కావాలి, నాకు కూడా నా ఇంటర్వ్యూలో అదే కావాలి. ఇప్పుడు ఓపెన్గా ఉండాలి. ఓపెన్ అండి. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న మీకు కూడా ఇట్లాంటివి జరగటం ఏంటి? ఇంకా ఇట్లాంటివి జరగటం అంటే పైకి బాగానే ఉంటారండి. మనం అట్లా కారు అలా దిగంగానే అన్నా ఒక నటుడు ఉన్నాడు, అన్నా కోట తర్వాత నువ్వేనన్నా
నాకెందుకురా నేను అటువంటి బిరుదులు. నేను లేనప్పుడు ఎవరో మన సత్యం రాజేష్ కనబడితే కోటా తర్వాత నువ్వే అని అంటాడంట అతని పేరు ఎందుకు అప్రస్తుతం. నెక్స్ట్ ఎప్పుడు తెలుసుకుంటాడు రా ఇంకోటి కనబడితే ఆడికి కోటా తర్వాత నువ్వే అంటాడు. ఏంటో నాకు అర్థం అవ్వాలి. ఇంకొక నటుడు అసలు డైరెక్టర్ గారు నన్ను ముద్దెట్టేసుకున్నారు. ఆ సినిమాలో నేను కూడా యాక్ట్ చేశాను. డైరెక్టర్ గారు ఇంకా రిలీజ్ కాలేదు. డైరెక్టర్ గారు నన్ను ముద్దెట్టేసుకున్నారు. అబ్బా ఏం చేసావని చూస్తే ఏముందిరా దీంట్లో, నీకు ముద్దెట్టేసుకునేది అంత ఏముంది. వాస్తవాల్లో భ్రమల్లో బతకండిరా నేను, ఆ ఊహల్లో బతకండి, వాస్తవాల్లోకి రండి. ఈ ఈ చిట్కాలు వైద్యాలు ఈ ఆయుర్వేదం చిట్కాలు అంటారండి. కోయోళ్ళు వస్తుంటారు మామూలు చూడంగానే అయ్యగారిది పులినేత్రం తాయెత్తుంది ద్వారా కట్టుకో అలాంటి వాటికి పనికొస్తారు వీళ్ళు. ఇప్పుడు కోటా గారు మొన్నే అన్నారండి నారా రోహిత్ సినిమా ఓపెనింగ్ వచ్చినప్పుడు, ఎంత ఏడిస్తే అంత ఉన్నది అంటండి. నువ్వు లారీ మీద చూడు మన డెబ్బో ఈస్ట్ వెస్ట్లో ఉంటాయండి. నీ ఏడిపే నాకు శ్రీరామ రక్షణ ఉంటుంది. మీరు చూసారో లేదు, నీ ఏడిపే నా ఎదుగుదల అని ఉంటుంది చాలా లారీలు వెనకాల. అంటే అలాంటివి చూశారు వాళ్ళు, అందుకే రాశారండి. సో ఇవి కామన్ అండి. ఇవి మనం కారు దిగాక అమ్మా నీ గురించే మాట్లాడుకుంటున్నావు అన్న, బా ఆ సినిమాలో అన్న ఇది అంటారు. నేను అలా పట్టించుకొని ఎక్కడ ఏమన్నా మేకప్ ఏంటి బాబు ముందు మేకప్ వేసుకొని వస్తాను. అమ్మ నా కొడుకు అసలు చూడండి బెల్లప్పు ఆడు అనుకుంటారు వీళ్ళు. ఇవన్నీ మామూలు అండి. పెద్ద పెద్ద హీరోలని అనుకుంటున్నారు. మనం ఎంత సార్ ఈ మధ్య అంటే డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ సంబంధించింది ఇలా కామెంట్స్ కొనుక్కున్నాం. అవునండి. ఇప్పుడు ఆర్టిస్టులకు సంబంధించి కూడా వస్తున్నాయండి. ఇప్పుడు మీ ఇంటర్వ్యూలోనే చూసాం హేమగారిది ఇంటర్వ్యూ. చాలా హాట్ టాపిక్ అయిందండి ఇంటర్వ్యూ. చాలా నిబద్ధతగా చాలా ఫ్రాంక్గా మాట్లాడింది అమ్మాయి. నేను ఇంటర్వ్యూ అయిపోయి ఫోన్ చేసి చెప్తాను తనకి ఎంత ఫ్రాంక్గా మాట్లాడిందంటే, ఈ కొన్ని ఛానల్స్లో అంటే ఛానల్స్లో కాదు ఈ మనకు సంబంధించిన యూట్యూబ్లో కొన్ని ఇండస్ట్రీలో బతుకుతున్నారు. మీరు పొద్దున్న లేస్తే మేకప్ వేసుకుంటున్నారు, ఇండస్ట్రీలో తిరుగుతున్నారు, ఇండస్ట్రీ ఇచ్చే డబ్బులే తింటున్నారు మీరు. ఎదర్ టీవీఆర్ మూవీ ఏదైనా మనకి కెమెరా ఒకటే, మనం దీని మీద బతుకుతున్నాం. ప్రజల్లో మన చలనచిత్ర రంగం టీవీ రంగం అంటే చాలా చులకన భావంగా చేసేసారండి ఈ మధ్య. దానికి హేమగారు ఇచ్చిన సమాధానం చెప్పుతో కొట్టినట్టు చెప్పిందండి ఆమె. ఎందుకంటే మన డైరెక్టర్స్ ఇలాగా, మన ప్రొడ్యూసర్స్ ఇలాగా, మన సాగనట్లు ఎలాగా అని చెప్పి మీరు ఏది పడితే అది మా నోటుకు వచ్చింది ఏదో కెమెరా పెట్టారని వాగేస్తే ఎంత దరిద్రం అండి అది. ఇప్పుడు ఏ చిన్నది ఏదైనా ఉంటే మహిళా సంఘాలు అని గోల్ చేస్తారు, అద్భుతంగా గొడవలు చేసేస్తారు, గోల్ చేస్తారు. మరి ఇవేంటి? ఒక ఆమె ఏముంటుందంటే ఆ డైరెక్టరు ఆ ప్రొడ్యూసరు వల్ల నా కెరీర్ నాశనం అయిపోయింది. ఏమైనా నాతోటి ఒకడేమో పడుకున్నాడు అంటది, ఒకటేమో పాడు చేశారండి. ఇప్పుడు ఒకటేనండి, మెడికల్ సెన్స్లో ఒకటి ఉందండి, మెడికల్ టర్మ్లో స్త్రీ సహకారం లేనిది ఏది జరగదండి. ఇప్పుడు ఇలా కొడితేనండి తప్పట్లు. నువ్వు ఎందుకు వెళ్ళావు ఆఫీస్కి? నేను ఎవరు రమ్మన్నారా? నేను పిల్లర్ నెంబర్ 77 దగ్గర ఉంటాను, మీరు వచ్చి పికప్ చేసుకోండి. నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? కృష్ణనగర్లో ఒక రూమ్ అండి, అక్కడ అందరూ ఉంటారు కదా. ఇవండి యూట్యూబ్లో మాడుకునేది. అక్కడ అందరూ ఉంటారు కదండి. లేదండి ఆటోలో రండి అక్కడి నుంచి, మా బావ అక్క వచ్చారని చెప్తాం. నేను రూమ్ ఇచ్చాను కొంతమందికి అని ఒక ఆమె. అంటే మీరు చేసేది ఏంటి? సినిమా రంగంలోకి వచ్చి బ్రోకర్ పనులు చేస్తున్నారా? నేను ఒక ఆమెను అడిగాను, నేను ఏంటమ్మా ఏంటి అన్ని దరిద్రాలు అంటే, సినిమా అనేది మాకు ఊరికినే ప్యాషను, మా వృత్తి వేరే ఉందండి. వాళ్ళంత గట్టిగా చెప్తుంటే వాళ్ళకి దండం పెట్టాలండి. ఒక ఆమె అంటది అర్ధరాత్రి దొంగచాటుగా వచ్చాడు, తలుపు కొట్టాడండి. నువ్వు పిలవకపోతే ఎందుకు వస్తాడు తలుపు? పక్కింటోడు తలుపు కొట్టవచ్చుగా, నీ తలుపు ఎందుకు కొట్టాడు? నువ్వు పిలిచావు కాబట్టి వచ్చి తలుపు కొట్టాడు. ఇంకో కామంటది తండ్రి లాంటి వాడు కూతురు లాంటి నేను, నన్ను కడుపు చేయడు అంటది. ఈ టైటిల్స్ దేనికంటా నేను? తండ్రి లాంటి వాడు కూతురు డైరెక్టర్ అయ్యి ఒక 50 ఏళ్ళు వచ్చి ఉంటావు, నువ్వేమో 30 ఏళ్ళు 25 ఏళ్ళు ముడి కింద ఉంటుంటాయి నీకు. నువ్వు తండ్రి లాంటి వాడు కూతురు లాంటి వాడు నువ్వు అనుకుంటే అట్ట. ఇలాంటి అంటే నీచంగా వీళ్ళు మాట్లాడేంటారు. ఇంకో చోట అయితే మహాదారుణం. లేడీసు సభ్య సమాజం స్త్రీలు తలదించుకునేలాగా ఒక ఆమంటది, ఒక మగాడు 2-3 పోతే ఏమో కానీ ఒక ఆడది 7-8 ఎంటర్టైన్ చేయగలదు. ఏంటి మాట్లాడేది? వీళ్ళందరినీ నిలబెట్టి కొట్టాలండి.
ఉతకాలి నిలబెట్టి. హేమగారు మాట్లాడింది చాలా బ్రహ్మాండమైన ఇంటర్వ్యూ మాట్లాడింది. ఆమె ఇచ్చిన సమాధానం సరిపోద్ది వీళ్ళకి. ఇంకా మారకపోతే మనం ఏం చేయలేము. ఇప్పుడు ఇండస్ట్రీని కించపరిచే అర్హత వీళ్ళకి లేదండి. ఇండస్ట్రీలో బతుకుతున్నాం. పొద్దులేస్తే మనం మీ లగ్జరీస్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? సినిమా రంగం నుంచి, టీవీ రంగం నుంచి వచ్చినాయి. ఇది ఇలాంటివన్నీ మనం బ్లాక్ చేసేయాలండి. మళ్ళీ ఇలాంటి ఇంటర్వ్యూలు దయచేసి ఎవరైనా ఇలాంటి ఇంటర్వ్యూలు కానీ తీసుకుంటే వదిలేయండి. 16 ఏళ్ళు నేను నిర్విరామంగా ఆయన కోసం ఏడ్చాను. నువ్వేమన్నా సీత, ఆయన ఏదో వనవాసంలోకి వెళ్ళి ఇలాంటి టైటిల్స్ అండి. మళ్ళీ మధ్య మధ్యలో చిన్న చిన్న ఇలా అనుకోవటం. మీరు కెమెరా ముందే కాదు, సహజ నటుల మాట అసలు మామూలుగా మాట్లాడరు. అది చూస్తే ఏముంది, మనం ఏమో నిజమేమో అనుకుంటాం. ఈలోపు ఎలా అయిపోయిందంటే పల్లెటూరులో మొన్న చూశానండి నేను. ఇప్పుడు పొలంలో ట్రాక్టర్ దున్నుతున్నాడు మన చొల్లంగి, మా నేటివ్ ప్లేస్లో. ట్రాక్టర్ దున్నుతో పక్కన పెట్టి ఏమండే ఇది చూడండి అన్నాడు. అక్కడ ఆడి దగ్గర మంచి ఫోన్, నా దగ్గరే లేదు అంత ఫోను. అది ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఎక్కడ బురద పడుతుందని ఫోన్ బయటికి తీసి ఈవిడెవరండి అర్ధరాత్రి తలుపు కొట్టాడు అంటే, ఒరే నాకన్నా నీకే తెలుసు, అది చదువుకోదు మొత్తం. అంత టెక్నాలజీ ఇప్పుడు డెవలప్ అయిపోయిందండి ప్రతి చోట. ప్రతి వాళ్ళు ఏమనుకుంటారని అసహించుకుంటారు. రేపు మీరే బయటికి వెళ్తే మిమ్మల్ని అసహించుకుంటారు. ఏదో నువ్వేదో గొప్ప. ఇప్పుడు ఎలా ఉందంటే వీళ్ళు మాట్లాడే ఇండస్ట్రీలో మామూలుగా ఏమే పలానా అమ్మాయితో యాక్ట్ చేసామంటగా అనగా అంటాడు వీడు. ఆ ఊళ్ళో ఏముంది, వీడు ఇప్పుడు ఈడ అమ్మాయితో మాట్లాడింది లేదు, వీడు చేసింది లేదు. ఏంటి ఆ అమ్మాయితో నువ్వేదో అంటే అంటాడు. అంటే మనం వీడు గొప్ప, పలానా అమ్మాయితోటి మేము పలానా అక్కడికి వెళ్ళాము, పలానా ఇక్కడికి వెళ్ళామని. అవి ఏమి ఉండవండి, అలా చెప్పుకుంటారు వీళ్ళు. అంటే వాళ్ళ బాధల్ని చెప్పుకుంటున్నారు అనుకో. ఏం బాధ అండి అవి, ఏం బాధలు చెప్పుకోవడానికి మన ఇంట్లో బాధలు. ఇప్పుడు ఇలాంటివి చెప్పుకుంటే బాధలు తీరిపోతాయి చెప్పండి. మీకు ఇండస్ట్రీ అన్నాక సార్ నీకు ఇష్టమైతే ఇండస్ట్రీలో యాక్ట్ చేయి. ఇప్పుడైతే ఆ సంస్కృతి లేదండి. ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్స్ వచ్చారు. ఎప్పుడు వైట్ అండ్ వైట్ చెప్పులు, వైట్ ప్యాంటు, వైట్ షర్టు అవి లేవు. ఇప్పుడు అందరూ సంస్కారవంతులు వచ్చారు. ఒకప్పుడు ఫోటోలు వచ్చాయి, ఇప్పుడు తర్వాత వాట్సాప్లో పెడుతున్నారు. ఇప్పుడంటే లింక్స్ పంపుతున్నారు ఏమైనా పెర్ఫార్మెన్స్ చేస్తే. ఇప్పుడు 17-16 ఛానల్స్ ఉన్నాయి, వేదికలు ఉన్నాయి, జబర్దస్తులు ఉన్నాయి. నువ్వు పెర్ఫామ్ అంటే నువ్వు బాగుంటే 1500 నుంచి 2000 వరకు మీకు డబ్బులు ఇస్తున్నారు టీవీల్లో. ఇంకేంటంటే యు ఆర్ వెరీ హ్యాపీ. ఇవన్నీ దేనికండి? ఈ ఉపోద్ఘాతాలు నాకైతే నచ్చవు సార్. స్త్రీలా ఉండాలి. ఎప్పుడు నేను ఫలానా ఇప్పుడు దానికేను మనకి ఇంకా తేడా ఏముంది? ఇంకా ఈ ఇంటర్వ్యూలు రావడానికి కారణం ఆ ప్రిపేర్ చేసిన క్వశ్చన్లు కూడా అలాంటివి ఉన్నాయండి. వాళ్ళు తప్పేం లేదు, వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. ఇది వాస్తవం. సో దయచేసి కొంతమంది చేసే వాళ్ళందరూ కొంచెం ఆలోచించి క్వశ్చన్స్ అడగండి, మంచి క్వశ్చన్స్ అడగండి. సొసైటీలో మీరు ఎలా వచ్చారు, ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీకు అన్నదమ్ములు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు అని అడగండి. కానీ అలాగా పర్సనల్గా ఇదేదో సమరం గారి ఇంటర్వ్యూలా ఉన్నాయి చూస్తుంటే. నిజమండి, వస్తుంటాయి మామూలుగా నైట్ టైం అవి వచ్చి, అమ్మా మేము ఇలాగా గాజువాక నుంచి లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతున్నారు, ఆయన ఈ మధ్య కొంచెం టెన్షన్ ఫీల్ అవుతున్నారండి. అంటే మీరు ఫీల్ అవ్వకండి, పలానా టీవీలో ఇంటర్వ్యూ వస్తుందో చూడండి, ఆయన రెక్టిఫై అవుతాడంట అని అలా చెప్పుకోవాలి నీకు ఫ్యూచర్లో వీళ్ళ గురించి. సో దయచేసి మీరు కూడా ఎంతమంది చెప్తామండి ఉగాదిలో మారండి అని, మీరు కూడా క్వశ్చనరీస్ మార్చండి, ఇంకా మంచి ముందుకెళ్ళండి, ఛానల్తో పోటీ పడాలని. ఇలాంటివి పెడితే వ్యూస్ వచ్చేవన్నీ అది కరెక్ట్ కాదండి. అది సంస్కార రహితమైన వ్యూస్. అవి సంస్కారవంతమైన సోప్ అనేది అంటారు కదా, అలాగా సంస్కారవంతంగా మన రివ్యూస్ రావాలంటే మంచి క్వశ్చన్స్ అడగండి. మీరు కెరీర్ బిగినింగ్ అప్పుడు మేకప్ వేసుకొని తర్వాత సెట్లో వేరే వాళ్ళు మీ క్యారెక్టర్లో వేరే పొజిషన్ వాళ్ళు యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ మేకప్ రిమూవ్ చేసుకొని వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. సో ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఇంకా మిమ్మల్ని అలాంటి షాడోస్ వెంటాడుతూనే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మేకప్ వేసి నన్ను తీసేసి పంపించేసేది ఇప్పుడు లేదండి. ఇప్పుడు కత్తితో సమాధానమే. ఇప్పుడు అలాంటివి ఏమైనా జరిగితే, ఇప్పుడు మొన్నటి వరకు అయితే మనం ఇన్ని సంవత్సరాలు పడ్డాము అలాంటి. దేవుళ్ళు సినిమాలో నా కెరీర్కి అప్పుడే టర్న్ అయిపోయేదండి. నేను ఇప్పుడు బాపు గారు నాకు బొట్టు పెట్టి, పౌరాణికాల్లో నిన్ను కొట్టినోడు లేడు, యు ఆర్ లుకింగ్ లైక్ ఏ ఎన్టీ రామారావు గారు, నీకు బ్లూ మేకప్ వేసి నేను విష్ణుమూర్తి చూస్తే నాకు దండం పెట్టారండి ఆయన. దండం పెట్టాడు ఆయన. మహానుభావుల్లో ఉన్నావయ్యా అన్నాడు. సార్ నేను దండం పెట్టాలి సార్, పెద్దవాళ్ళు తండ్రి లాంటి వాళ్ళు పెట్టాడు.
7 ఏళ్ళు పనిచేశానండి ఆయన దగ్గర ఒక సీరియల్లో, రకరకాల గెటప్స్. ఆ ఇదిలో నేను ఆ జోష్ తోటి అన్నపూర్ణ స్టూడియోకి వచ్చాం. అప్పుడు అంజీ షూటింగ్ జరుగుతుంది, క్లైమాక్స్. అది చాలా రోజులు తీశారు ఆ సినిమాది. కోటరామకృష్ణ గారు అక్కడే ఉన్నారు. రాగానే ఈ అబ్బాయి రాముడు సీత కింద లయని పెడుతున్నాం. నెక్స్ట్ లక్ష్మణుడు, అతను ఓల్డ్ సిటీలో ఉంటాడు, ముస్లిం అబ్బాయి. ఈ అబ్బాయి లక్ష్మణుడు అంటే భలే ఉన్నారు, ఇతను బ్లూ మేకప్ వేస్తే రామారావులో ఉంటాడు అన్నారు అందరూ. అయిపోయింది అమ్మ, జీవితానికి ఒక సార్థకత వచ్చింది. పల్సర్ బైక్ వేసుకుని హైదరాబాద్ అంతా తిరిగేసి కృష్ణనగర్ వచ్చామని ఆనందం. నెక్స్ట్ డే భద్రాచలం షూటింగ్. అక్కడ గుళ్ళో అందరి బంధువయ్య భద్రాచల రామయ్య పాట మా మీద తీశారు సార్ ఫస్ట్. ఇది వాస్తవం, ఫ్యాక్ట్ ఇది. ఓకే, చేయకుండా రామరావు గారు అయితే నాకు దొరికిన ఎన్టీ రామారావు నువ్వు అన్నాడు ఆయన. అప్పుడు లెఫ్ట్ ఐ మీద చిన్న కురుపులాగా వచ్చిందండి వేడికి. రిస్క్ చేసి రేపు షూటింగ్ బ్యాకప్ వేసుకోవాలి, ఏమైనా అవ్వని ముందు బ్యాకప్ పడిపోవాలి, దేవుడు దండం పెట్టుకుని అది ఆపరేట్ చేయించి తీయించానండి నైట్. పొద్దున్నే మేకప్ ఇక్కడ తగిలినప్పుడు అంతా బ్లడ్ వచ్చేది, కానీ అలా మొత్తానికి మేకప్ చేసి బ్రహ్మాండంగా తయారు చేసి రాగానే రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన విదలేస్తాడు, వెరైటీ వేసి అసలు ఒరే అన్నగారు చూసినట్టు ఉందా నేను చూస్తే, మంచి కొట్టేవాడు అన్నాడు అంతే. అని అలాగా గుళ్ళో గర్భగుడిలోకి పూజారులు గీజారులు తీసుకుని లోపల తీసుకెళ్ళి నిజంగా రాముడిని చూసినట్టు ఉందా అన్నారండి. నాకు ఇంకా అన్నం కూడా వద్దు, ఆ పొలాలే పెట్టండి అయ్యే తింటాను నేను. కరెక్ట్గా అందరి బంధువు బీజిఎం మొదలైంది ఫస్ట్ పల్లవి. సెకండ్ డే మార్నింగ్ నేను మేకప్ వేసుకున్నాను. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, రైట్, గుళ్ళో కూర్చొని చక్కగా దండం పెట్టుకుని మేకప్ వేసుకున్నాను. అదే మీరు ఒక నిమిషం సార్ ఉన్నాను, ఒక నిమిషం ఉన్నాను. ఏంటి ఏమైనా లేట్ ఉందా, రాజేంద్ర ప్రసాద్ గారు మరి షార్ట్ తీస్తున్నారా, ఏం చెప్పట్లే. లక్ష్మణుడు నేను కూర్చుని ఉన్నాం, సీతల్ని యాక్ట్ చేస్తుంది. అంటే మాకు తెలియకుండా ఇంకో రాముడు ఎవరైనా ఉన్నారు, వాళ్ళతో యాక్ట్ చేయడం ఏంటి, ఇది ప్రాబ్లం కదా ఇది, ఏమైనా ఎలాంటివి ఏమైనా తీస్తున్నారా మరి అనుకున్నాం. శ్రీకాంత్ గారు వచ్చారు నా ప్లేస్లోకి. నెక్స్ట్ లక్ష్మణ్ ప్లేస్లోకి శ్రీకాంత్ గారు బెదర్ వచ్చాడు. ఇంకా కేల్గతం దుకాణం బంద్, ఇంకా అయిపోయింది. ఇంకా ఇదేంటండి అంటే ఆయన అంతకుముందు మీసాలు ఉన్నాయండి, నేను మీసాలు తీసి యాక్ట్ చేయను అన్నట్టు ఫస్ట్లో అంట. అందుకని మనకు వచ్చింది ఆ వేషం. ఓకే, అది ఆయన బట్టి పెట్టుకుని హీరోలు మనకి ఎందుకు ఇస్తారు. ఓకే, మీసాలు తీస్తాను యాక్ట్ చేస్తానండి. తర్వాత అంటే వేటు మేకపిల్ల మీద పడిపోయింది. ఇప్పుడు సినిమాలో లెంగ్త్ ఎక్కువైపోతే నెక్స్ట్ ఎవరున్నారు దీంట్లో, ఇది నరకండి ఇది అంటారు చూసారా, అలాగే నరికారు మనల్ని. ఎందుకు తీసేస్తున్నాం అనేది చెప్పాల, ఏంటనేది చెప్పాల. ఏమంటే మీరు ఇదిగోండి 1000 రూపాయలు తీసుకుని మీరు టికెట్ అయి తీసుకుని మీరు భద్రాచలం బస్సులో బయలుదేరండి. తీసుకుని గుడి కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇక్కడే మా తాడేపల్లిగూడెం అయితే కొబ్బరి తోటలో నరికేసేవాడిని నేను. తీసుకోండి మీ 1000 రూపాయలు ఎవడో కావాలి అని చెప్పి నేను లక్ష్మణ్ ఇద్దరం మేకప్ తీసి బస్సులో వచ్చాం హైదరాబాద్. బస్సులో హైదరాబాద్ వచ్చామండి భద్రాచలం నుంచి. అక్కడ మొదలైందాడు. అంటే మనం ఎంచుకున్న మార్గం తప్ప, మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి వచ్చాం ఆంధ్ర యూనివర్సిటీ నుంచి, పద్ధతిగానే ఉన్నాం ఇండస్ట్రీలో, నిష్టగా నియమంగా చేసాం, ఎందుకు జరిగింది ఇలాగా అని లోపల బాధపడతానే ఉన్నాం. ఎప్పుడు హైదరాబాద్ వచ్చింది కూడా తెలియదు మనకి. అంటే అంత థింకింగ్లో ఉన్నానండి. ఓకే, వచ్చేసాం. ఇప్పుడైతే యూట్యూబ్లు ఏంటి వచ్చినాయి, అప్పుడు లేవు. అప్పుడైతే బ్రేకింగ్ న్యూస్ అని దెబ్బలు వేసారు, ఇప్పటిలాగా ఉంటుంటే. అప్పుడు పృథ్వీరాజన్ తీసేసి శ్రీకాంత్ గారు ఎంటర్ అయ్యారు అని, మరి ఆయనకి ఏం చెప్పారో మనకు తెలియదు. అది సరే వచ్చేసామండి. వచ్చిన తర్వాత నేను ఇంకా ఎందుకులే అని చెప్పి నేను ఊరు వెళ్ళిపోయాను తాడేపల్లిగూడెం. మనమేమో రెగ్యులర్ హీరోలు కాదు, ఒక 4 రోజులు రెస్ట్ తీసుకుంటే తర్వాత వచ్చి యాక్ట్ చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అజ్ఞాతంలో కానీ అడిగేవాడు లేడు. సరే అని చెప్పి ఊరికి పోయి కూర్చుంటే ఒకరోజు మా ఇంటి ల్యాండ్లైన్కి ఫోన్ వచ్చింది. హలో అన్న, కోటరామకృష్ణ గారు చెప్పారండి మీరు అర్జెంటుగా భద్రాచలం రమ్మని. దేనికి బాబు మళ్ళీ మాకు నెత్తి మీద ఏమన్నా, లేదండి ఈసారి శ్రీశైలం అండి అన్నారు. ఏంటంటే ఈసారి వెంకటేశ్వర స్వామి అండి మీ మీద, అప్పుడు బాధపడ్డారండి, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి. బాబు మళ్ళీ ఎందుకు, అది ఆల్రెడీ సుమన్ గారు అన్నమయ్యలో చేశారు, అది ఆ కాస్ట్యూమ్సే మీకు వేస్తున్నారు, అద్భుతమైన మేకప్ మ్యాన్ పెట్టారు, అసలు అదిరిపోద్ది అది ఇదనండి. అక్కడికి వెళ్ళి రేపు ఆయన చేస్తానంటే మళ్ళీ నా పరిస్థితి ఏంటి, ఇంకా అక్కడి నుంచి ఇక్కడి నుంచి బాధపడి బస్సులు ఎక్కే ఇది పోయింది, సీరియల్స్ చేసుకుంటాను నేను, సినిమాలు వద్దులే దండం పెట్టేసాను. లేదు మళ్ళీ వచ్చింది. ఇంకా మా మేనమామ ఉండి సరే బయలుదేరాలో ఒకసారి చూసాను, మళ్ళీ బస్సు ఎక్కి చేశాను. దిగాం, వెళ్తే గురువుగారని కాళ్ళకి దండం పెట్టాను. సుమన్ గారికి ఏ కాస్ట్యూమ్స్ వేశారో
అయ్యే కాస్ట్యూమ్స్ దొరసామరాజు గారిని అడిగి తెచ్చారంటే వాళ్ళు అన్నమయ్య వాడిని ఓకే. నాకు గెటప్ వేశారు. ఒక స్టూల్ మీద కూర్చున్నాను. 3 hours మేకప్ పట్టింది. గుళ్ళో ఎర్లీ అవర్స్ 4:30 అంటే 1:30 స్టార్ట్ చేశారు మేకప్. 4:30కి నేను ఇలా కూర్చున్నాను. అలాగా అందరూ నాకు దండం పెట్టి వెంకటేశ్వర స్వామి బాబు మీకు దండం పెడతాను రయ్యా. అప్పుడేమో రాముడిలా ఉన్నారు, ఇప్పుడేమో వెంకటేశ్వర స్వామిలా ఉన్నారన్నారు. సరే నా ఫోటో కన్నా ఉపయోగపడుతులే పోనీ, మీరు ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత అని గమనిక కూర్చున్నాను. కూర్చున్నాక సుమన్ గారేమో దాంట్లో ఒక వెంకటేశ్వర స్వామి మారువేషంలో ఉండే క్యారెక్టర్ చేస్తాను, నేను స్వామి క్యారెక్టర్ చేయను అన్నారంట. ఈ గెటప్ చూసాక ఆయన నేను చేస్తానట. మళ్ళీ ఇంక ఏం చెప్పాలి చెప్పండి, ఇంకా నేను చేస్తానట ఆయన. మళ్ళీ అటు ఇటు తర్జన భర్జన రాయబారాలు ఏదో జరిగినాయి. ఆయన ఏమో మామూలు భక్తుల్లాగా పంచగించి కట్టుకుని నామాలు పెట్టుకుని ఆ క్యారెక్టర్. అమ్మాయి ఏదో బతికాం, ఏదో 2 సీన్లు ఇంపార్టెంట్ క్లోజులు తీసి ఆ చిన్నపిల్లలకి గుండు గీయించడం అన్నీ తీసి. గొప్ప విషయం ఏంటంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు డబ్బింగ్ చెప్పారండి నా క్యారెక్టర్. చేశాక దండం పెట్టాక పాలకొల్లో ఫంక్షన్ పెట్టారు. ఫంక్షన్ పెట్టి అందరికీ షీల్డ్లు ఇచ్చారు. అదొకటి దేవుళ్ళని పెట్టుకున్నాం. ఇలాంటివి అండి మేకప్ లేకుండా తీసేయటం. ఈ మధ్య 150 మూవీ అప్పుడు మీ క్యారెక్టర్ ఫస్ట్ చేసిన తర్వాత దాన్ని ఫస్ట్ లేదు, తర్వాత మళ్ళీ అంటే ఇదివరకు ఫైట్ చేయాలి, ఇప్పుడు మీరు కొంచెం ఫైట్ చేయటం వల్ల మళ్ళీ రీజాయిన్ చేయడం జరిగింది. ఆ సినిమాలో నేను చేసింది 2 గంటలండి. చాలా మందికి తెలియదు. 150th సినిమాలో నేను పనిచేసింది 2 hours. ఒక మినిస్టరు యోగా నేర్చుకుంటాడు స్విమ్మింగ్ పూల్ అడుగు నుండి. వస్తే ఉండండి ఒక నిమిషం, రైతుల సమస్యలు ఏంటంటే కనుక్కొని చెప్తున్నాను, మళ్ళీ నీటిలో వెళ్ళి ఆలోచించానే సుఖం లేదు అని మళ్ళీ కుదరలేదు అది అంటాడు నీళ్ళలో మునిగి ఎటకారం. అది చూసి చిరంజీవి గారు మీ పదవి ఊడిపోయే రోజు దగ్గర ఉంది, మీరు ఇంకా ఆలోచించండి, గట్టిగా డెప్త్కి వెళ్తే పోతారు అంటాడు ఆయన అనేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక వీడు పైకి వస్తాడు, అంతే సీన్. ఇంకోటి మెట్ల మించి దిగి వచ్చేది లాస్ట్లో ఎండింగ్లో వేశారంట ఎండ్ టైటిల్స్. అసలు వాళ్ళు అనుకుంది ఏంటంటే, డబ్బింగ్ కూడా చెప్పేశానండి నేను, వాళ్ళు అనుకుంది ఏంటంటే మినిస్టరు మళ్ళీ ఏదో పాలిటిక్స్ ఏదోలా అంటించినట్టు ఉంటుంది క్యారెక్టరు తగిలించి, అందుకని అది పక్కన పెట్టారు. అది వాంటెడ్గా తీసేయటం అలాంటిది ఏం లేదు. ఎప్పుడైతే తీయగానే ఏదో ఇలాగా మీలాగా మిత్రుడు వచ్చి కూర్చుని ఉంటే వాళ్ళు నాకు కోఆర్డినేటర్ గారు చెప్పారు, అదేదో పొలిటికల్ దీనివల్ల వచ్చి వద్దనుకున్నారు అని, నెక్స్ట్ టైం మంచి వేషం ఇస్తా అన్నారు వినాయక్ గారు అన్నారు. అరే ఇలాగ పోయిందే మన క్యారెక్టరు, ఏదో మా అమ్మగారు చనిపోయినంత బాధపడ్డాం సంక్రాంతి పండుగ రోజున అన్నయ్య సినిమాలో లేకపోవటం అని జనరల్గా మాట్లాడుకున్నాం. ఇది ఎవరో ఈయన మనోరంజన్ అనే వెబ్సైట్లో అసంతృప్తి చెందిన నటుడు తన సీన్స్ తీసేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన పృథ్వీరాజు, ఇలాగ రకరకాల టైటిల్ ఆ టీవీ నైన్లు. మీరు దీని మీద కనుక్కోండి, ఏం చెప్పినా కనుక్కోండి, యాక్ట్ చేసిన 2 గంటలు వాళ్ళు వద్దనుకున్నారు. అది ఇప్పుడు కొన్ని సీన్స్ ఎడిటింగ్లో పోతాయి, లెంగ్త్లో పోతాయి, ఒక్కోసారి ఒక షాట్లోనే మనం కనపడతాం, సినిమా అంతా పనిచేయచ్చు. అది సినిమాకి సంబంధించిన మ్యాటర్. అది అంటే సరే మొత్తం వైరల్ అయిపోయింది, మొత్తం గోల పెట్టారు. తర్వాత నాకు ఇది వైరల్ అయ్యింది, పెద్ద ఆయన ఫోన్ చేశారండి చిరంజీవి గారు, నేను డ్రైవింగ్లో ఉన్నాను, పోలీసు చోటు పట్టుకున్నా పర్వాలేదు ముందు ఆయనతో మాట్లాడాలి. ఆయన ఫోన్ చేయడం ఏంటండి, నీకు 2 రోజుల్లో నేను చెప్తాను బాధపడకు నువ్వు అని. నేను బాధపడ్డా ఆయన చాలా ఇదిగా మాట్లాడాను. అంత పెద్ద మెగాస్టార్ ఫోన్ చేయడమే నాకు ఒక పెద్ద వరంలా అనిపించింది. తర్వాత ఇంటికి పిలిపించారు రిలీజ్ తర్వాత. రిలీజ్కి నేను చూస్తే మన సీన్ అలాగే ఉంది. దీనికి సెన్సార్ అయిపోయిన సినిమాలో ఒక తీసేసిన సీన్ని రీసెన్సార్ చేసి జాయిన్ చేయడం అంటే మామూలు విషయం కాదండి, అది మామూలు విషయం కాదు. అది అంటే ఏ కారణాలు అయ్యి ఉండొచ్చుగా, ఏది మీ ప్రీవియస్ వచ్చిన ఏ అయితే వైరల్ అయినాయో దాని ప్రభావం కూడా దానివల్ల కదండి. ఆయన ఆర్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా చాలా బాధపడ్డాడు. తల్లి అంటే చాలా ప్రేమ అనుకుంటా, నేనంటే బాగా అభిమానం. ఆయన మితభాషి బాగా చలించిపోతారండి ఏ చిన్న విషయం అని. ఇమ్మీడియట్గా వినాయక్ గారికి ఫోన్ చేసి అది సెన్సార్ చేయించి యాడ్ చేయడం అంటే మామూలు విషయం కాదండి. సో వీ విల్ ట్రై అవర్ బెస్ట్ అని చెప్పి చేసి మొత్తానికి దాన్ని జాయిన్ చేసాక నాకు ఆర్ యూ హ్యాపీ అన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, ఆస్కార్ వచ్చినంత ఆనందంగా ఉందన్న. తర్వాత 45 నిమిషాలు కూర్చోబెట్టి ఆయన మాట్లాడుతుంటే
ఈయన మెగాస్టారు. ఈయన ఇప్పుడు రాజకీయం అనేది మన ఇష్టం అండి. అది వెళ్తాం, గెలుపోవటములు, ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడిపోతాం, అది వేరండి. అది ఒక పొలిటికల్ అనేది ఒక గేమ్. అది నటుడుగా మెగాస్టార్ ఆ టైమింగ్, ఆ సిన్సియారిటీ, ఆ క్రమశిక్షణ చూసి రైలు ఎక్కాం మనం గూడూరు నుంచి. 5 సినిమా చూసి రైలు ఎక్కేసాం. ఆయనతో మాట్లాడాక 45 నిమిషాలు ఆయన నుంచి, ఆయన చెప్పిన వ్యక్తిత్వం నుంచి చాలా నేర్చుకున్నాం. అదొక లెసన్ లాగా అయింది నాకు. సో అలాగా ఆ గొడవ, ఇదేదో టీ కప్పులో తుఫాన్ లాంటిది అన్నాను నేను టీవీలో. అంటే టీ కప్పులో తుఫాన్ అంటే తుఫాన్ అయితే ఉంది కదా అంటాడు. అయ్యేం లేవండి, చాలా చక్కగా జరిగింది. దానివల్ల ఆయన దగ్గరికి వెళ్ళగలిగాను. ఆయన చాలా అభిమానంగా మాట్లాడారని చెప్పారు. మీరు శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున ఇన్ఛార్జిగా చేశారు కదా? చేశారండి. సో మరి ఇప్పుడు జనసేన ఇది మీరు అడిగితే చాలా గట్టిగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ప్రజారాజ్యం, సేవే మార్గం, ప్రేమే లక్ష్యం అని చెప్పి నాగబాబు గారు, నాకు పెద్ద ఆయనతో కూడా మామూలుగా నమస్కారం వరకు పరిచయం. నాగబాబు గారు మంచి మార్గదర్శకులు, అంటే గురువు అని. ఒరే, మనం అన్నయ్య పార్టీని జనాల్లో తీసుకెళ్ళాలి. అప్పుడు మనకి లౌక్యాలు లేవు, సౌఖ్యాలు లేవు. సరే, ఎప్పుడు ఏదో 5 రోజులు 6 రోజులు షూటింగ్ చేస్తే మిగతా ఖాళీయే కదండి. సరే పదండి, ఎలాగైనా మనం మీతో పాటు ట్రావెల్ అవుదాం చెప్పి, అంటే నన్ను అక్కడే తీసుకెళ్ళటానికి కారణం కూడా, నేను వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్ కాబట్టి నాకు అక్కడ ఉన్న ప్రొఫెసర్స్, లెక్చరర్స్ వీళ్ళందరూ శ్రీకాకుళంలో ఉన్నారు ఎక్కువ. ఓకే, నాతో పాటు చదువుకున్న వాళ్ళు, వైజాగ్ సరౌండింగ్స్. అప్పుడు ఒక ప్రచార కార్యదర్శిగా, రూట్ మ్యాప్ ఇన్ఛార్జిగా, మొత్తం ఒక బ్రహ్మాండంగా రాజకీయాల్లో పండిపోయిన వాళ్ళు కూడా తిరిగి ఉంటారండి అలాగా. నేనైతే అందరూ అనేవారు, మీ ఎక్కడి నుంచి అప్పట్లో మనం తెలుసు జనానికి అంతే. ఒరే 30 years అనేవారు అంతే. ఓనే ఎగబడిపోయి వచ్చేసి అంత లేదండి, తెలుసు. వచ్చే సినిమా కూడా అంటే చూస్తారు వచ్చి. అలాగా విపరీతమైన సర్వీస్ చేసాం. మనకేం ₹1 ఆశించి అటు వెళ్ళలేదు, అభిమానం మీద వెళ్ళామండి అంతే, నాగబాబు గారి అభిమానం మీద. తర్వాత మన చిరంజీవి గారు కాంగ్రెస్లోకి వెళ్ళటంతో ఇంకా మనం పొలిటికల్ దీనికి అక్కడికి ఆగాం. మరి ఇప్పుడు జనసేన పార్టీ తరఫున మరి నెక్స్ట్ అదే ఏదైతే తీసుకున్నారో అదే మళ్ళీ, అంటే ఇప్పుడు ఏమైందంటే జనసేన, వైసీపీ ఈ రెండు, ఇప్పుడు ఆయనేమో నిబద్ధత, నెక్కచ్చిగా మాట్లాడే తత్వం, ఏదన్నా అవసరమైతే దేన్నైనా మిజైల్నైనా ఎదురుగుండా నిలబడే ధైర్యం, ఒక మాట మీద ఉంటే ఆ మాటను పట్టుకుని దాన్ని ముందుకు పోయే రకం అండి ఆయన. నిబద్ధత ఉన్న రాజకీయవేత్త పవన్ కళ్యాణ్ గారు. నేను మొన్న కూడా అన్నా, నడిచి వచ్చే సూర్యగోళం అది, అలా ఫైర్ బాల్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికి ఒక లావా ఉండిపోయింది లోపల, అది ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో తెలియదు. లావా బ్లాస్ట్ అయిందంటే మొత్తం అది ఏం కనపడం ఇంకా. అలాగా 2 ఉన్నారండి ఫైర్లో. నేను అదే అంట, ఇప్పుడు పాత రాజకీయాలకి స్వస్తి పలికి కొత్తదనం రావాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనేది ఏంటంటే కొత్త వరవడికి శ్రీకారం చుట్టాలి. దరిద్రం, దౌర్భాగ్యం ఏంటంటే 40 ఏళ్ల నుంచి ఉద్దానం అనే ఊరు ఎవరికి తెలియని పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నవాళ్ళు, ఆ పక్కన కిడ్నీ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళ గురించి పట్టించుకున్నాడు ఒకళ్ళు లేడు. ఈయనే ఎందుకు వెళ్ళి మాట్లాడారండి? ప్రజల పట్ల సమస్యలు తీసుకుని మాట్లాడాలి. అది సాధించే వరకు నిద్రపోనన్నాడు ఆయన. మొత్తం యంత్రాంగం అంతా కదిలి వచ్చింది. దానికి ఎదురుగుండా నేను విడిచే బాణం, పర్ఫెక్ట్ బాణం, దాన్ని వదిలిపెట్టానంటే ప్రజల సమస్యలు తీరాల్సిందే. ఆ సంకల్పంతో ముందుకు వస్తాడు ఆయన. రాజకీయంలో అవినీతి అనేది ఉండకూడదు, ముందుకెళ్ళాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిది వంశపారంపర్యం, వారసత్వ రాజకీయాలకి చర్మగీతం పాడదామని ఆయన ఉన్నారు. ఇప్పుడు ఈయన పార్టీ వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మండు టెండర్లో, నిప్పు టెండర్లో ఎలాగైనా సరే పేద ప్రజల గురించి ఆలోచించేవాడే నాయకుడు అని చెప్తారండి. అంత ఎలక్షన్ జరిగినా కూడా నేను ఎప్పుడూ నిబద్ధతగా ఎప్పుడూ జనాల్లోనే ఉంటాను, జనం కోసం పోరాడతాను. కాబట్టి ఇప్పుడు మనకి ఇప్పుడు పాత వాళ్ళందరిని చూస్తే సీనియర్స్ అనుకోవచ్చు. ఇప్పుడు మనకి యువ నాయకులు ఎవరంటే 2 ఉన్నారు ప్రజెంట్.
సో మరి వాళ్ళ ఆ యువ నాయకులు ఎవరికి మీరు యువ నాయకులు అంటే ఇప్పుడు మనది హైవే మీద వెళ్తుందండి, యూటర్న్ ఎక్కడ పడుతుందో మనకు తెలియదు. అది యూటర్న్ తీసుకుంటేనే మనం ఇటేపు రాగలుగుతాం. ఇప్పుడు చాలా వరకు అప్పట్లో స్టేట్ ఎడగొట్టేటప్పుడు కొత్త మాట ఒకటి తయారు చేశారు పొలిటీషియన్స్, మేము యూటర్న్ తీసుకున్నాం దీనికండి. ఏది ఇప్పుడు మీరు టీడీపీ అనుకోండి, నేను వైసీపీ, నేను గెలిచి మీ దాంట్లోకి వచ్చేస్తున్నాం అనుకోండి, మేము ఇక్కడ జిల్లా నియోజకవర్గం అభివృద్ధి కోసం యూటర్న్ తీసుకున్నాం, రెడ్ టర్న్ తీసుకున్నాం, ఇలాంటివి పెట్టేవారు అప్పుడు. అలాగా వెళ్తుంది బండి, ముందు వెళ్ళిన మన ప్రజలకి ఆనందం, నవ్వుకుంటున్నారు వాళ్ళు. రేపు పొద్దున్న మీరు రండి, ఒక జెండా పట్టుకోండి, తిరగండి అంటే మాకు పదవులు వద్దండి. ఎటు వెళ్ళినా మాకు పదవులు వద్దు. మేము ఏమనుకున్నది అది నిబద్ధతగా జనాలకి చెప్పటమే మా ధ్యేయం. మీరు వేయండి, వేగిపోండి, విమర్శించం. కాంగ్రెస్ ఇలాగే, ఇంకోటి అలాగని ఏ పార్టీని విమర్శించం. ఇప్పుడు సపోజ్ నేను జనసేన జెండా పట్టుకున్నా, వైసీపీ జెండా పట్టుకున్నా, ఏ జెండా పట్టుకున్న పార్టీ అది, ప్రజల్లో బాబు మనం నియోజకవర్గంలో పడిన కష్టాలు ఇవి, ఇవన్నీ రూపుమాపాలంటే పలానా పార్టీకి మీరు ఓటేయండి, మన సమస్యలు తీర్చడానికి మీరు ఓటేయండి. ఓటు వేయటం వేయకపోవడం అనేది మీ విజ్ఞత మీద ఆధారపడి ఉంది. మనకి అభివృద్ధి కావాలి, ప్రగతి పదంలో ముందుకెళ్ళాలంటే కొత్త వారిని ఆశీర్వదించండి. లేదు మేము ఎలా ఉండంటే మీ కర్మ మీది, దండం పెట్టేసి. ఆ కర్మ అనేది కూడా అనకూడదు మనం, మీ ఇష్టం అయ్యా అనేది. అది అలాగ ఎక్కడ మరి కలాం తల్లి కొంచెం అటు కూడా వెళ్ళరా అయ్యా కాస్త అని ఆమె ఎప్పుడంటే అప్పుడు. ఓకే, అది ఏంటంటే లౌక్యం చూసి లౌక్యంగా సమాధానం చెప్పారు. అది లౌక్యంగానే ప్రస్తుతం చెప్పాలి. అది 2019 చూస్తారుగా మీరే. మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారి పైన కూడా సెటైర్లు వేస్తున్నారు, కారణం ఏంటి? అది ఇప్పుడు కాదండి, ఎప్పుడో చెప్పాం. తెలుగు మాట్లాడుకునే 2 రాష్ట్రాలు దౌర్భాగ్యం చూడండి. ఒక రాష్ట్రంలో ఒక లాంగ్వేజ్ మాట్లాడితే మాకు ఇంకో సమస్య ఉంది మాకు అని చెప్పి ఉత్తరాఖండ్ అటు అటు అలాగా 2గా విడిపోయినాయి. భాషలు వేరండి అక్కడ. ఇక్కడ తెలుగు ఒకటే. ఈ రాజకీయ లబ్ధి కోసం 2 రకాలుగా మార్చారు దాన్ని. అప్పుడు ఎవరండి మనకు ఉంది? ఈయన కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఎప్పుడు ఆఖరిబంతి అది ఆయన క్రికెటరు. ఆఖరిబంతి వేస్తారేమో కొడదామని అందరూ వెయిటింగ్. వేయలేదు, బంతి వేయలేదు, అయిపోయింది, వికెట్లు పడిపోయినాయి. ఆయన మీద సెటైర్లు అని కాదండి, అది తెలుగు రాష్ట్రాలని 2గా విడగొట్టిన తెలుగు రాష్ట్రాన్ని రెండు కనదలను చేశాడు ఆయన. ఇప్పుడు తల్లి అనేది ఒకటేనండి, ఎక్కడికి వెళ్ళినా, అమెరికా వెళ్ళినా కూడా మదర్ ఈజ్ మదర్. ఇది ఇక్కడ ఏమైపోయిందంటే తెలంగాణ తల్లి, ఆంధ్ర తల్లి. ఆ పుణ్యం ఆయనకే భావితరాల వారికి కూడా తెలిసిపోతుందన్నమాట ఎక్కడికైనా. తెలుగు 2 రాష్ట్రాలుగా విడగొట్టిన తెలుగు రాష్ట్రాన్ని ఎవరయ్యా ముఖ్యమంత్రి అంటే అప్పుడు తాజ్మహల్ కట్టించింది ఎవరంటే షాజహాన్, ఇవన్నీ పేర్లు చెప్పేవారు. షాజహాన్ అంటే తాజ్మహల్. మళ్ళీ నేను తప్పు మాడితే పెద్ద వైరల్ అవుతుంది. ఇది బేకాంలో ఫిజిక్స్ లాగా, జలీల్ ఖాన్ గారు బేకాంలో ఫిజిక్స్ లాగా మళ్ళీ ఇది పెద్ద వైరల్ అవుతుంది. అలాగా రేపటి రోజున ఎవరు వచ్చినా కూడా ఆఖరి ముఖ్యమంత్రి ఎవరంటే ఇతనే. నేనేమనుకున్నానంటే, అంటే నా ఊహ అది, అంటే ఆయన ఉద్దేశించి కాదు. 10 జనపదలోకి వెళ్తే కవర్లు ఇస్తుంటారు మామూలుగా. అది మామూలుగా ఒక పెద్ద పొలిటీషియన్ దగ్గరే విన్నా నేను ఈ మాట. కవర్లు ఇస్తుంటారు. అప్పట్లో బాగా ఎవరైతే విధేయులు ఉంటారో వాళ్ళందరూ వంగి పాదాల దండం పెట్టడమే కదండి మొత్తం సంస్కృతి. ఇప్పుడు ఒక రిప్రజెంటేటివ్ అండి నేను. ఇప్పుడు నేను తాడేపల్లిగూడెం క్రికెట్ ఆడేటప్పుడు క్రికెట్ కెప్టెను. నేను వెళ్ళి ఇంకొక ఊర్లో క్రికెట్ కెప్టెన్ కాలేదు దండం పెడితే మా ఊరు పరువంతా గంగలో పోయినట్టే. మా క్రీడాభిమానులందరూ దెబ్బతింటారు. అలాంటి చిన్న ఇన్సిడెంట్లు ఎందుకు గుర్తులేవండి? రాగానే అమ్మకి కాళ్ళకి దండం పెట్టేసి, ఆమె కాళ్ళకి దండం పెట్టేసి, అంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం బెండ్ అయినట్టు అక్కడ. తెలుగు ఇప్పుడు పెద్ద అయిన అదే కదా అనేవారంట రామారావు గారు. తెలుగు పరువుల ప్రజల ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని వంచి తీసుకెళ్ళి ఢిల్లీలో తాకట్టు పెట్టారనంటే ఈయనకేమో తెలుసు అన్నారు. 83లో పార్టీ వచ్చేసింది ఉధృతంగా. మరి వెళ్ళి తాకట్టు పెట్టినట్టే కదా ఫోటోలు మీరు చూడండి ఎక్కడైనా ఇలా ఉంటుంది కదా బెండ్ అయ్యి. అది పెట్టి కవర్ తెచ్చుకున్నప్పుడు నాకు తెలిసి 2 కవర్లు రాసి ఉంటారు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఇది కవర్ మిస్ అయిపోయి కవర్ ఈయనకి వచ్చింది.
ఆ కవర్ వచ్చేలోపు ఈ కవర్ వచ్చింది పట్టుకొచ్చాడు ఈయన. అది స్పీకర్ అయిపోయి ఏ మంత్రి పదవి చేయకుండా ముఖ్యమంత్రి ఈయనకి పెద్ద గిన్నీస్ రికార్డ్ అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఒక కార్యకర్తలుగా పనిచేసి ఒక యూనివర్సిటీకి చైర్మన్ ప్రెసిడెంట్లుగా పనిచేసి జిల్లా స్థాయి నాయకులయ్యి అక్కడి నుంచి మండల అధ్యక్షులయ్యి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అలాగే అంచెలంచెలుగా ముఖ్యమంత్రులు అయ్యి ప్రజల్లో బ్రహ్మాండమైన అభిమానం సంపాదించారు. అది ఒక ఒరవడి నాంది. ఇదేంటండి ఇది? బాబు రండమ్మా కాదు కవరు మీరు వెళ్ళిపోండి. నేను కూడా అలాంటి కవర్ ఏమైనా వచ్చి దాన్ని మనం ఏదైనా చేస్తారేమో నాకు కంగారండి. అందుకే దూరంగా ఉంటాను నేను పొలిటీషియన్ దగ్గర. సరే మరి ఆయన అయితే అనుకుందామండి, కొంతమంది వేరే వాళ్ళ మీద కూడా మీరు సెటైర్లు వేస్తున్నారు. సెటైర్లు అంటే కడుపు రగిలిపోద్దండి. ఇప్పుడు నిబద్ధత లేని రాజకీయం అసహ్యం అండి. కులం గురించి మాట్లాడే వాళ్ళు కూడా నిజంగా ఎదవలే. మేధావులు మొండివాడు అంటారు విశ్వనాథ్ గారు ఠాగూర్లో. మేధావి అనేవాడు మొండివాడు. కులం కూడు పెట్టదండి. ఇప్పుడు కులపిచ్చే అనేది నీకు ఏదైనా సచిన్ టెండూల్కర్ 175 కొట్టాడు, ఇండియాని గెలిపించాడంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సంబంధించిన క్యాస్ట్ వాళ్ళు కొంచెం మనోడు అని అక్కడ వరకు బ్రహ్మాండం ఉండదు. దాన్ని తీసుకొచ్చేసి మనం వేరే రకంగా ఎక్స్పోజ్ చేసేసి కులం మీదే అన్నీ జరుగుతున్నాయి అనుకుంటాం తప్పండి. అది చాలా నీచం. నేను కూడా కాలంలో ఇప్పుడు కాదండి ఇది, నేను 89, 91లో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ తీసుకున్నప్పుడు, నేను పట్టా తీసుకున్నప్పుడు యు ఆర్ నాట్ మెన్షన్డ్ యువర్ క్యాస్ట్ అండ్ సర్టిఫికేట్ అన్నమాట. ఓకే, నేను రాయనండి అన్న, ఐఎమ్ ఇండియన్. ఇప్పుడు కాపు కమ్మ రాజు రెడ్డి అని అన్నీ రాసి పడతాయి రాయమంటే. కాపు కమ్మ రాజు రెడ్డి ఇంకేమున్నాయి అన్నీ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇప్పుడు మామూలుగా మనం గుడికి వెళ్తే ఏదన్నా గోత్రం ఏంటంటే పలానా గోత్రం అంటారు, మీ పేరేంటి భార్య పేరేంటి, తర్వాత ఇంత 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 లిస్ట్ ఉంటుంది, పిల్లలు చుట్టాలు గిట్టాలు సహకుటుంబానం అంటాం. ఆ సహకుటుంబానం మన ఆశీర్వదించేస్తాడు ఆయన. అలాగా అన్ని రాస్తాయి. ఇదేంటండి దానివల్ల మీ సర్టిఫికేట్ మీకు ఇవ్వట్లేదంటే మడిసి మీ దగ్గరే పెట్టుకోండి, అది మాకు అక్కర్లా. క్యాస్ట్ గురించి మెన్షన్ చేయటం ఏంటండి దాంట్లో. తర్వాత అవి సినిమాల్లో వచ్చినాయి. నేను ఒకసారి పర్వాలేదు మన ఆంధ్రులు కూడా చాలా గట్టోళ్ళు దీన్ని తీసుకొచ్చారు ముందుగానే. కుల ప్రసక్తి అయితే ఎక్కడైతే కాలేజీల్లో అండి మరి దారుణం అయిపోయింది, యూనివర్సిటీస్లో ఇప్పుడు ప్రజెంట్. నువ్వేంటా మనోడు అండి, ఏంటో మనోడు అంటే ఏం కూడు పెట్టదండి. సరే పలానా పృథ్వీరాజు నువ్వు మావాడు అంటే కదా నువ్వు అంటే ఈ పాటికి నేను హీరో. ఏ వంకర టెంకర్గా ఉన్నాడు హీరో ఉన్నప్పుడు అన్ని లక్షణాలు ఉన్నప్పుడు మనం ఎందుకు హీరో అవ్వకూడదు? అయిపోయేవాళ్ళం ఈ పాటికి మనం కూడా. ఓ సీడెడ్ నైజాము ఇతని పేరు మీద ఆడుతుంది, ఒక 20 కోట్ల క్లబ్బు 30 కోట్ల క్లబ్బు అని పెట్టేవారు. అవి పెట్టవండి. ఇప్పుడు ఒక్కొక్క కులం అనేది ఎలా ఉంటుందంటే అండి, పీతలు ఉంటాయి. పీతలు మీకు ఐడియా ఉంటాయి. ఒక పెద్ద వాటర్లో ఇన్ని పీతలు వేసి పెడితే ఒక గిన్నె లాంటి దాంట్లో ఒక పీత ఏదో పాపం నీళ్ళలోంచి అలా ఎత్తుకుని పైకి వెళ్తే ఇంకో పీత లాగేస్తుంటుంది కిందకి. ఈడు మళ్ళీ బాగుపడటం ఆడికి ఇష్టం ఉండదు. ఒకటి ఎదుగుదలను చూసి ఇంకోటి ఓడలేని పరిస్థితులు అండి ఇప్పుడు ఉండేవి. ఒకటి అన్ని రంగాల్లో. ఇప్పుడు సపోజ్ మన ఇంటర్వ్యూలు ఉన్నాయి, అంజబాబు గారికి ఏంటి అంత పేరు వస్తుంది అంత ఇది అంటే ఆయన పడిన కష్టం. రమ్మని తీసుకొచ్చి ఆ పిఆర్ కూర్చోబెట్టి మంచి క్వశ్చన్లు అడిగారు, వ్యూవర్షిప్ ఉంది. దీన్ని ఎలా జడగొట్టాలని ఉంటారు 10 మంది. అన్ని రంగాల్లో ఉందండి ఇది, ఇక్కడని కాదు ప్రతి రంగంలో ఈ జాడ్యం అన్నమాట. కుల ప్రాతిపదిక మీద రాజకీయాలు, కుల ప్రాతిపదిక మీద ఇవన్నీ పోవాలనే 2019 ప్రక్షాళన అవ్వాలని నా కోరిక. క్యాస్ట్ మీద రామారావు గారు అండి మెయిన్. కళ్ళకి అద్దుకుని ఎప్పుడైనా ఫోటో ఉంటే ఏ రాజకీయ నాయకుడైనా ఆయన కాళ్ళకి దండం పెట్టి ఆయన ఫోటో ఎదురుగుండా పెట్టుకుని, మీరు తెలుగుదేశంలో ఉన్న కాంగ్రెస్లో ఉన్న కాంగ్రెస్లో చాలామంది అంటే వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, టీడీపీలో చాలామంది ఇటు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అక్కడి నుంచి అసలు ఎవరో సంబంధం లేదు, అర్హత నీకు ఉందా లేదా అని. మంచివాడు వీడు, కులం అనేది పక్కన పెట్టి మంచి వాళ్ళందరికీ ఆయన ఫస్ట్ ఎలక్షన్లో అలా ఇచ్చారండి అందరికీ. అందరూ ఈ రోజున పెద్ద పెద్ద మంత్రులు ఇవన్నీ వేసి ఆయనకే ద్రోహం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పెద్ద గొప్పలు చెప్తారు కానీ చాలామంది నేను చూశానండి. తమ్మినేని సీతారాం, కళా వెంకట్రావు గారు మళ్ళీ ఇటు వచ్చాడు ఆయన, మళ్ళీ అటు వెళ్ళిపోయి మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ ఇటు వెళ్ళిపోయి మళ్ళీ అటు వచ్చి. ఏంటి ఇదంతా? ఇవి ఉండకూడదండి, ఉంటే ఒక చోట ఉండాలి, చచ్చిపోవాలంతే. అలాగే ఉన్న వాళ్ళు ఉన్నారు మళ్ళీ ప్రతి పార్టీలో. ఇదేంటంటే రాజకీయ వ్యభిచారం
పోవాలండి. రాజకీయ వ్యభిచారం ఎందుకంటే మా మూవీ ఎలక్షన్ జరిగింది ఎంత లాస్ట్ ఎంత గోలండి అది, ఎంత గోలగా మనమే మన పరుగు తీసుకుంటాం బయట. ఇప్పుడు నేను అనేది ఏంటంటే నియోజకవర్గంలో 2 లక్షల మంది ఓటర్లు ఉంటే 2 లక్షల మందిలో 1,50,000 ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్కి పడినాయి అంటే వాడండి నిజమైన నాయకుడు. 10 ఓట్లతో గెలిచాం, 12 ఓట్లతో అనూహ్యమైన విజయం, 20 ఓట్లతోటి మేము ఆధిక్యత సాధించాం. అది నిజంగా ఆడిని ఇద్దరిని పెట్టి పటాపటా కొట్టాలండి ముందు ప్రజలు వెళ్ళి. 15 ఓట్లతో గెలిచి నువ్వేం లీడర్ రా, నువ్వు నీ పక్కనే ఉన్నాడు రా 40,000 15. నువ్వు అసలు నువ్వు కొంచెం ఒకసారి చూడు నువ్వు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది. ఇవన్నీ పోవాలండి. 2/3 మెజారిటీ ఎవరికొస్తే ఆడే మంచి లీడర్ కింద లెక్కండి. ఊరికి ఏదో 2 ఓట్లు ఆయన రాత్రే చూశాను నేను, ఏదో ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే ఒక 300కి దగ్గరలో ఉన్నారు, మ్యాజిక్ ఫిగర్కి 200కి దగ్గరలో ఉన్నారు. ఏంటండి చూసేవాడికి టెన్షను, ఇదేదో పెద్ద సాధించేసినట్టు. అది ఎందుకు పనికిరానాడు కూడా మండల ప్రెసిడెంట్ అయిపోతాడు, ఇమీడియట్గా ఆడి Q7 ఏదో దానికి పెట్టి జెండా పెట్టేయటం, అదేదో సాధించినట్టు ఆ గ్రామాల్లో తిరుగుతుంటాడు గొయ్యో అన్న కార్లు వేసుకుని. ఈడెవడంటే ఆడి గురించి మనం ఏం చెప్తాం మళ్ళీ. ఈడు పలానా మొన్న ఈ మధ్య US నుంచి మన ఫ్రెండ్ వచ్చాడు, విలేజ్కి వెళ్తే ఇదేవడంటే పంచాయతీ బోర్డుకి ఏదో ఇదేంటే పంచాయతీ బోర్డు కూడా Q7లో తిరుగుతాడు బాబు. నాకు అర్థం అదు ఇదేమైనా ఎమ్మెల్యేనా లేకపోతే ఎంపీనా లేకపోతే ఏంటంటే అలా ఏడిసిందిరా బాబు ఇక్కడ రాజకీయాలు, గన్మెన్ల కల్చర్లు ఏమున్నా లేకపోయినా. అది ఏంటంటే అది వీళ్ళు ఎవరన్నా ఇప్పుడు తీవ్రవాదులు టార్గెట్లో ఉన్నారు. వీళ్ళు రాగానే కద్దర్లు వేసుకుని వెనకాల 10 మంది ఏవా అని అంటాం మళ్ళీ. ఇవన్నీ పోవాలండి. ఇది ఇవన్నీ పోతే సగం దరిద్రం వదిలిపోద్ది. ఎందుకంటే నా కళ్ళ ముందు ఇప్పుడు చాలా మంది అంటారు చూసారా, కళ్ళ ముందే సంఘటనలన్నీ కనపడతాయి అంటారు. ఈ దరిద్రాలన్నీ నాకే కనపడతాయి. అంటే ఎక్కువ రియాక్ట్ అయ్యి ఆలోచిస్తుంటాను నేను ప్రతిదీ. రోజు షూటింగ్ వెళ్తాం వస్తాం, ఇంక అంతకుమించి రోజు షూటింగ్ తినటం పడుకోవటం డబ్బులు సంపాదించుకోవటం ఇదే కాదు కదండి జీవితం. అసలు ఏది సమాజంలో ఏం జరుగుతుంది. ఏమో ఈ దరిద్రులు నమ్ముకునే దానికన్నా మోగజీవాలు నమ్ముకుంటే బెటరు. నేను బంధువులను కూడా నమ్మనండి, బంధువులు డబ్బు ఉంటేనే ఎవడైనా సరే. బంధువుల్ని బంధువులతో పోల్చారు అంటే ఏంటి, సక్సెస్ ఉన్నప్పుడు ఒక రకంగా సక్సెస్ లేనప్పుడు ఒక రకంగా ఉండటం వల్ల. ఒక బ్యాంక్ ఎంప్లాయర్ ఉన్నాడు అనుకోండి, అక్కడ పొద్దున వెళ్తాడు సాయంత్రానికి వచ్చేస్తాడు, ఆడు 20,000 30,000 జీతం ఏదో వస్తుంది, ఆడు ఫ్యామిలీ ఆడు ఇది సపరేట్గా క్వార్టర్స్లో ఉంటారు, అక్కడికి బంధువులు వెళ్ళరండి. ఇది ఏంటంటే మన ఫీల్డ్కి వచ్చేటప్పటికి మీడియా ఏదో మేము చెప్పాము ఆ రోజు ఇక్కడ ఏమన్నా ఇస్తారా పోడా, ఏదో తిరుగుతున్నాడు బాధ్యత లేకుండా. అంటే ఆడే మనకి పెట్టి పోషించినట్టే. ఇటు పెళ్ళాం తరపున ఉన్నోళ్ళు, ఇటు పక్క మా చుట్టాలు, వీళ్ళే మనల్ని చిన్నప్పటి నుంచి ఫీడ్ చేసి చదివించి బాగోగులు చూసి మనమే చూస్తున్నాం అనే భ్రమలో ఉంటారండి వీళ్ళు. అదో మనమే భోజనం పెట్టాం, ఇతను పైకి రాలేకపోయాడు అనే జనం 90% ఉన్నారండి. ఎప్పుడైతే వీడికి అవకాశాలు రావడం మొదలుపెట్టి మేము అప్పుడే అన్నాం కదా మాకు తెలుసు, అదే వాళ్ళల్లోనే నరం లేని నాలుక ఎన్ని రకాలుగా మాట్లాడిస్తుంది అనేది అలా మాట్లాడతారు. మరి ప్లస్ ఇంకోటి ఎప్పుడైనా ఎవడైనా కలిసినప్పుడు నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏంటి బాగున్నాను, అది కాదయ్యా ఏదో ఒకటి చెప్పండి అంటే ఇక్కడ ఏసీ లేదు పెట్టుకోండి పోండి, రేపు పొద్దున్న ఇటు వచ్చినప్పుడు అప్పుడప్పుడు మీరేగా వస్తారు కూర్చోటానికి, సోఫాలు లేవు పెట్టుకోండి సోఫాలు, ఇటు వస్తాయి మాకు ఏం కావాల్సిన చుట్టాలండి. ఇప్పుడు మా వైఫ్ సైడ్ నుంచి ఉన్న వాళ్ళు వీళ్ళకి అలాగే చెప్తున్నామంట, మా అందరికీ ఇంటర్వ్యూ ద్వారా అట్లా కొంచెం గుణపాఠం జరగాలి. అన్నీ జరిగాక అసలు కూర్చోటకి ప్లేస్ లేదు, ఒంటి ఉంటుందండి. ఒంటే గుడారంలో తలకే పెట్టుకుంటాను బయట చలిగా ఉందనంటే మీలాంటి మహానుభావుడు ఎవరో ఉండి రమ్మన్నాడండి లోపలికి, తల పెట్టింది అలాగే మొత్తం బాడీ పెట్టేసింది, బయటికి తోసింది అసలు. నేను నమ్మేది ఏంటంటే అండి, నాకు ఇద్దరు పిల్లలు, కొడుకు కూతురు. కొడుకు పెళ్ళి అయిపోయింది, చదువుకునేది బ్రహ్మాండంగా బీటెక్. మనం ఇక్కడ సినిమా రంగంలో ఉంటే వాళ్ళేమో చదువుకున్నారు బీటెక్, పాస్ అయిపోయింది, లవ్ మ్యారేజ్ ఆశీర్వదించాం, వాళ్ళ దారిని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు, మనవరాలు మనవడు. నాకు మొన్నే రీసెంట్గా మా జూనియర్ హీరో 10 months అయింది. కంగ్రాట్స్.
నాలో లేని స్పార్క్ అతనిలో ఉంది. ఇంకా ఈ 10 monthsలోనే ఎరగదీసి డ్యాన్స్ చేస్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ అతన్ని తయారు చేస్తామండి. మేము ఈరోజు చేయలేదు కదా, అతను ట్రై చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు పాపకు పెళ్లి చేసి పంపించామండి. పెళ్లి చేశాక అంతకుముందు మనం బిజీగా ఉన్నప్పుడు మనం ఎక్కువ, మా అబ్బాయి బిజీ బాగా, అతను టెక్ మహేంద్రలో చేస్తాడు జాబ్. అతను బిజీ, మనం బిజీ. ఎప్పుడో ఒకసారి కలుస్తాం. ఎప్పుడో అంటే హైదరాబాద్లో ఉంటాం కాబట్టి అందరం ఏ సండేకో ఎప్పుడో ఒకసారి మనం కలుస్తాం. కలిసేటప్పటికి ఎలా ఉంటుందంటే వెనకాల వాళ్ళ ఏడుపులు. ఇప్పుడు కోడలు కూడా కూతురులాగండి నాకు. మా అమ్మాయి ఎంతో మా కోడలు అంతా. అమ్మాయి కూడా ఆడపిల్లే కదా. కనపడినప్పుడు బాగా మాట్లాడటం ఏదంటే ఇప్పుడు మనం ఏమన్నా వాళ్ళకి, మా వాడి దగ్గర ఒకటి ఉందండి ఒక మంచి గుణం. నేను ఫాదర్ అయినా కూడా ఈ వోంట్ ఆస్క్ ఎనీ ఇది అసలు డబ్బుల గురించి అడగటం. తన ఇల్లు కొనుక్కున్నాడు, తన కొనుక్కునే ఇల్లే, మనం చేసిందే లేదు. తను అసలు అటువంటి ఇష్టపడ్డు. అంటే నిబద్ధత ప్రణాళిక అంతా మా పృథ్వీరాజ్ నుంచి వచ్చింది ఆయనకు కూడా. తన పని తను చేసుకుని వెళ్ళిపోవటం. దాంతో ఇక్కడెక్కడ లాంగ్లో ఉంటే ఇప్పుడు మా రాజశేఖర్, ఇప్పుడు మేము చెప్పాము, వీళ్ళందరూ పెళ్ళికి వచ్చారండి, మొత్తం ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. అల్లుడు అనుకునేవాడిని కొడుకులా చూసాం మనం. ఈ గ్యాప్ రావడంతో కొడుకుతోటి మనం చిన్నగా ఆడితే వెనకాల వాడే లెక్కలేస్తుంటే, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉందండి. ఇప్పుడు మీరున్నారు, పృథ్వీ గారు మన సినిమాలో మీరు సినిమా మనకి చేశారు, అది హిట్ అయింది, సో మీకు నిబద్ధతగా ఉంటాను నేను. మీ బ్యానర్ నుంచి నాకు క్లిక్ వచ్చింది. ఇప్పుడు ఎలా ఉంటాయంటే బంధువుల్లో రోజుకి ఎంత అంటే కదా, అంత అంటే కదా, ఏదంటే ఒక గంట టైలెడ్ అంటే అంతని ఇచ్చేవాడు ఎవడొకడు ఇక్కడ. ఇప్పుడు మీరు ఉన్నారండి, సపోజ్ 1 లక్ష తీసుకుంటాడు అనుకోండి, ఏమైనా నాకు మరి నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను, నేను అందరూ వద్దంటే నిన్నే ప్రమోట్ చేసి నీకు ఆ క్యారెక్టర్ రాసి అది క్లిక్ అయింది సినిమా, నీకు మంచి అవకాశాలు వచ్చినాయి, నా నెక్స్ట్ సినిమా నువ్వు నాకు చేసి పెట్టాలి, అది ధర్మం. అది మనం తీసుకుంటామో తీసుకోమో తర్వాత లాస్ట్లో ఒక కవరు కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చినట్టు మనకి ఇస్తారు ఒక కవరు. ఆ కవర్లో ఏముందో ఏంటో తర్వాత అదే ఆయన మీద గౌరవంతో మనం యాక్సెప్ట్ చేస్తాం. ఈలోపు ఇతను వేరే రకంగా డబ్బుల గురించి చెప్తున్నాను నేను. మనీ ఈజ్ నాట్ క్రైటీరియా, ప్రేమ అనేది ఉండాలంట. నేను ఎప్పుడైతే మనం ఈ చుట్టాలు అంటే వైఫ్ సైడ్ నుంచి చుట్టాలు, ఈ చుట్టాలు, ఆ చుట్టాలు మొత్తం ఇలాగా డిస్టర్బెన్స్లు చేస్తుంటే ఉన్న మెంటల్ పీస్ పోద్దండి. అందుకే నేను దత్తపేటానికి వెళ్తుంటే ఎక్కువ. నేను మీకు పాలిటిక్స్ ఇవి నవ్వు కామెడీలే కాదండి, పీఠాధిపతులు ఉన్నారు వెనకాల, మెడిటేషన్ చేస్తాయి. సడన్గా ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయాక ఏ కేరళని వెళ్ళిపోవచ్చు నేను, 2-3 రోజులు షూటింగ్ లేదు కాబట్టి. అలాగే రజనీకాంత్ గారు దానికి ఆదర్శం. మొన్న ఇప్పుడు నేను పొద్దున్నే వచ్చానండి, ఒక కొండలు ఉన్నాయి అంటే వైజాగ్ అవతల, అటేపు అసలు కీకారణ్యం, ఎవరు వెళ్ళలేరండి అక్కడ. నేను ఇంకో స్వామి ఇద్దరం కలిసి వెళ్ళిపోయాం. చిన్న పంచి కట్టుకున్నాం, ఇంకో పంచి చిన్న సంచిలో పెట్టాం, వెళ్ళిపోయాం. అలాగే వేపపళ్ళు దొరికితే పళ్ళు దొంగోవటం, అడేం కాయ తింటే తింటాం. 40 కిలోమీటర్లు జర్నీ చేసాం. లోపల ఒక చిన్న శివుడి గుడి ఉంది, భీమిలి అవతలండి, ఆ ఫారెస్ట్లో పడిపోవాలి, రిస్క్. వెళ్ళిపోయాం. జీవితం ఏముంది, ఎంతకన్నా ఇంకేముంది. రజనీకాంత్ గారు కొండలు ఎక్కి రోడ్డు మీద ఇస్త్రాగుతూ తింటున్నాడు, మనం ఎంత అసలు. ఇది శాశ్వతం కాదండి. ఇక్కడ కూర్చుని మనం ఆడియోలో వెళ్ళటం ఇవన్నీ కొంతవరకే. మనం ఎప్పుడైతే గౌరవం, మర్యాద, ఎదటి వ్యక్తి మీద మనం చూపించే ఆప్యాయత ఉంటేనే జీవితకాలం మనకెళ్తాడు. ఇక్కడ ఏంటమ్మా అని అంటే కూర్చోమ్మా అంటారండి. 2 డైలాగులు ఇక్కడ. నా కళ్ళ ముందు నేను ఎంతోమందిని చూశానండి. నా కళ్ళ ముందు చూసిన వాళ్ళందరూ అలాగా పాసింగ్ క్లౌడ్స్ వెళ్తూనే ఉన్నాయి, అలాగా వస్తుంటాయి, మబ్బులు వెళ్తూ ఉంటాయి, అంతే. అందుకని బంధువులందరూ ఏంటంటే ఆప్యాయంగా ఈ ఉగాది నుంచి వాళ్ళకి కూడా ఒక లెసన్ అండి. చక్కగా మీరు ఉగాది పచ్చడి తిని మీలో ఉన్న మలినాన్ని కడిగేసి చక్కగా మీరు మీ గురించి ఆలోచించుకోండి, ఎదటోడి గురించి ఆలోచించండి. గురువింద కింద అనుకుంటుందంటే నేను చాలా ఎర్రగా ఉన్నాను కానీ కింద ఉన్న నలుపు తెలియదు దానికి. సో అవి మీ గురించి మీరు ఆలోచించుకోండి, పైకి వస్తారు. ఎప్పుడైనా సరే పృథ్వీరాజుకి సంబంధించిన వాళ్ళం అని చెప్పుకోకూడదండి. మాకు సంబంధించిన వాడు పృథ్వీరాజు అని చెప్పుకుంటే ఐ అప్రిషియేట్. నేను పలానా పృథ్వీరాజుకి బ్రదర్ అవుతానండి, అదే అప్రస్తుతం. అది దానికి నేను ఒప్పుకోనండి. అంటే మాకు నేర్పిన గురువులు అలాంటి వాడు. నువ్వు పృథ్వీరాజు నాకు తమ్ముళ్ళు అంటాడు,
ఆయన చెప్పినప్పుడు నేను ఎక్కడున్నా నీకు హ్యాట్సప్ చెప్తాను. ఇలా సో బంధువులందరూ బాగుండండి, బాగా మంచిగా ఆలోచించండి అని చెప్తాను. సార్ అప్పట్లో మీ మదర్ చనిపోయినప్పుడు మీకు ఒక బ్యాడ్ సిచ్యువేషన్ ఎదురైంది, ఏంటది? అంటే కరెక్ట్గా చెన్నైలో ఉన్నప్పుడు ఆమెకు ఒంట్లో బాగోకపోతే రాయవేలూరు హాస్పిటల్లో జాయిన్ చేసాం. చెన్నై నుంచి ఒక 100 కిలోమీటర్స్ అక్కడ జాయిన్ చేసాం. ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చిన సజెషన్ తోటి అక్కడ జాయిన్ చేసాం. ఫస్ట్ కొన్ని డిస్ప్యూట్స్ వల్ల మా ఫాదర్కి మేము దూరంగా ఉన్నాం చాలా సంవత్సరాలు. అప్పుడు అదంతా ఉమ్మడి కుటుంబం ఉండేది. ఒక చిన్న ప్రాబ్లం రావడం వల్ల ఆయన్ని పక్కన పెట్టారు మా మేనమామలు. నేను పుట్టినప్పటి నుంచి అలాగే ఒంటరిగానే లీడ్ చేసాం మా మదర్ తోటి. సో అక్కడికి వెళ్ళాక రాక నాకు ఒక అవకాశం వచ్చింది. తెలుగు టీవీ ఏదో అక్కడ దూరదర్శన్ ఏదో వాళ్ళు ఏదో చేసి పంపించమన్నారు. 13 ఎపిసోడ్లు, నేనే హీరో అని దాంట్లో. అలా జాయిన్ చేసి వచ్చాను. నేను జాయిన్ చేసి రాగానే అలాగా మదరు అంటే ఎంత దౌర్భాగ్యం అంటే అండి, నాకు ఇమ్మీడియట్గా డాక్టర్ ఫోన్ చేశాం. డాక్టర్ ఫోన్ చేస్తే సీరియస్గా ఉంది ఆమెకి, అర్జెంట్గా బయలుదేరండి. సరే నేను బయలుదేరి వెళ్ళాను ఇమ్మీడియట్గా. అప్పటికి మాకు అబ్బాయి చెన్నై బాబు. నేనేం చేశానంటే చూసి అప్పుడు ఈ సెల్ ఫోన్స్ ఇవి లేవు, ఓన్లీ ట్రంక్ కాల్స్ ఉండేవి. నేను ఇమ్మీడియట్గా మదర్ కెప్టెన్ ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెట్టారు అని చెప్పి మెసేజ్ చేసి టెలిగ్రామ్ నైట్ బాగా గుర్తున్నాను, నైట్ 9 o'clock చేసి 9 తర్వాత అందరూ హాస్పిటల్ ఎవరు ఉంటాకలేదండి. ఐసీయూలో ఉంటే మనం ఎవరు ఉంటాకలేదు. అక్కడ ఎదురుగుండా ఒక రూమ్ తీసుకుని రూమ్లో ఉండేవాడు. ఓకే. హాస్పిటల్ బయట. అర్ధరాత్రి నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇమ్మీడియట్గా యూ వాంట్ టు డూ ఆపరేషన్ మదర్కి అని చెప్పి మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పేశాడు. అంటే ఆపరేషన్ అయితే రెక్టిఫై అవుద్దా అన్నాడు. మేబీ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఫర్ 70 to 60% ఏదో చెప్పాడు డాక్టర్. సరే ఓకే ఆపరేషన్ చేసేయండి అంటే ఆపరేషన్ చేసా. షీఈ్ హ్యావింగ్ చిన్నది ఏదో లివర్ దగ్గర ఏదో చిన్న ట్యూమర్ లాగా ఏదో వస్తే అది ఇప్పుడు చేయకపోతే ఇట్ లీడ్స్ అనదర్ ప్రాబ్లం అన్నాడు డాక్టర్. సరే ఆమె వీక్గా ఉంది కదంటే పర్వాలేదు బ్లడ్ ఇవ్వాలంటే నా ఫ్రెండ్ ఉన్నాడండి, గుంటూరులో ఉంటాడు అతను, వినోద్ అని. తను వచ్చాడు, లారీ ఎక్కి వచ్చాడు గుంటూరు నుంచి చెన్నై. అప్పుడు ఏదో స్ట్రైక్ వస్తే తను నేను బ్లడ్ ఇచ్చాం. మదర్ కెప్టెన్ ఐసీయూ అంటే మదర్ని ఐసీలో పెట్టారనుకున్నారు మా వైఫ్ సైడ్ వాళ్ళు. ఐసీలో పెట్టమంటే ఆల్మోస్ట్ చనిపోయినట్లే కదండి లెక్క. వాళ్ళ చుట్టాలు చెన్నైలో ఉన్నారు, వాళ్ళందరూ ఐసీలో పెట్టారంటే మనం నిదానంగా వెళ్ళి చూద్దాం అంటే వాళ్ళందరూ రెడీ అయ్యి వచ్చారండి. నెక్స్ట్ డే ఇప్పుడు వచ్చి చెన్నైలో ఉండి అక్కడ ఒక ఆమె ఉండేదండి, వాళ్ళ సంబంధించిన రిలేటివ్. ఆ ఇంట్లో ఉండి అక్కడ భోజనాలు చేసుకుని నిదానంగా ఎంత చూడండి ఎంత దౌర్భాగ్యం అది. మానవత్వం ఎంత ఉందో అక్కడే తెలిసిపోద్దండి. సరే అక్కడికి వచ్చి మేము పలానా హోటల్లో ఉన్నాం, పలానా ఇది వచ్చాం, మేము మదర్ చనిపోయింది. ఓకే. ఆపరేషన్ ఇదయ్యి చనిపోయాక వీళ్ళందరూ వచ్చి మోరల్గా సపోర్ట్ ఏం లేదండి మనకి. మా ఫాదర్ వచ్చాడు. ఇప్పుడు అన్ని సంవత్సరాల నుంచి ఆయన లేనైనా ఒకసారి ఆయన చూడంగానే అటువంటి సిచ్యువేషన్లో మామూలుగా అయితే చుట్టాలు గిట్టాలు సినిమాలో చూపించినట్టు కత్తులు కొట్టారులు అయితే అలాంటి సిచ్యువేషన్ అండి అది. సో ఆయన రావడం మనమేమో ఆ టైము డెడ్ బాడీ రేపు మార్నింగ్ తీసుకెళ్ళండి అన్నారు హాస్పిటల్లో. నా రూమ్ ఏదన్నాడు, నాకు రూమ్ ఎక్కడేసారన్నాడండి ఆయన. ఇంతకన్నా దురదృష్టకరమైన సంఘటన ప్రపంచంలో ఎక్కడ జరగదు అది. ఇంకా ఇప్పుడు మదర్ అంటే మా మదరు నేను బయటికి వెళ్తే అక్క తమ్ముళ్ళు అనుకున్నాం, అలా ఉండేవాళ్ళం మేము. సో రూమ్ అన్నాడు ఏంటి ఏదంటే మా మదర్ చనిపోయే ముందు చెప్పిన మాటలండి. లాస్ట్ ఎవరు ఏమన్నా అన్నా కూడా చుట్టాల్లో కానీ ఇటు వైఫ్ సైడ్ నుంచి కానీ ఇటు మీ ఫాదర్ సైడ్ నుంచి కానీ లైట్గా తీసుకో, ఏమనకు, వాళ్ళ కర్మ వాళ్ళే పోతారు, అది గమ్మున ఉండండి. సరే అని చెప్పి ఇంకా నేనేం మాట్లాడిన రూమ్ ఇచ్చేసి మందేదన్నాడు ఆయన. అవతలేమో డెడ్ బాడీ ఉండి మదర్ చనిపోయింది, నీ పిల్లమే కదా, తర్వాతే కదా మా మదర్. నీ భార్య చనిపోయిన దుఃఖంలో కూడా నువ్వు లేవు, నీకు మందు కావాలి.
మా ఫ్రెండ్ వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చాడు, వదిలేరా నువ్వు అన్నాడు. అదేంటి సిచ్యువేషన్ అప్పుడు. తర్వాత ఆయన ఎన్నిసార్లు కలవటానికి వచ్చినా కూడా మనం పెద్దగా పట్టించుకోవాలి, నీకు కావాల్సిన డబ్బులు ఏదో ఒకటి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. హైదరాబాద్ చాలాసార్లు వచ్చాడు ఆయన, ఆయన కూడా చనిపోయాడు ఆయన. అంటే కొన్ని జీవితాలు ఎప్పుడు ఎలా యూటర్న్ తిరుగుతాయో తెలియవండి. అది నువ్వు చేసింది కూడా ఏమీ లేదు మాకు. అలాగా నేను ఇవన్నీ చూశాక నాకేమనిపిస్తుంది అంటే, ఇలాంటి సంఘటన ఏ కుటుంబంలో జరగకూడదు ఇలాగా. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఒక ముసలాం ఉండేది మా వైఫ్ సైడ్ వాళ్ళ ఇంట్లో. అదేదో ఏదో పేదరాశి పెద్దమ్మలాగా ఒక రాక్షసి. ఆ రాక్షసి బుద్ధులన్నీ అందరికీ ట్రావెల్ అవుతాయండి. ఇప్పుడు గ్రాండ్ మదర్ అంటే నెక్స్ట్ డాక్టర్ కూతుర్లకి అందరికీ వంశపారంపర్యం తగులుతాయి ఆ లక్షణాలు. మేము సరే ఇంక మా పెద్దమ్మ కొడుకు చెప్పిన మాట కాదనలేక ఇప్పుడు మేము వచ్చాం. ఇది మంచి కథ అవుతుందండి సినిమాకి, సెంటిమెంటు. కోటరంకృష్ణ గారికి ఇస్తే అద్భుతంగా తీస్తాడు ఆయన. మన ఇంటర్వ్యూ కాబట్టి ఫస్ట్ టైం నేను ఫీల్ అయ్యి చెప్తున్నాను. నేను అస్థికలు తీసుకుని కుండలో మనం ఇంట్లోకి వెళ్ళటానికి లేదు, పిలిపించారు అప్పుడు. అలాగా మరి కార్యక్రమానికి వెళ్ళాలి తాడేపల్లిగూడెం, రమ్మనమంటే మా వాళ్ళు ఎవరు రారు. అయినా కుండలో మనిషి అస్థికలు తీసుకుని వచ్చారు అనగానే ఇప్పుడు మామూలుగా ఎలా ఉంటుందండి ఒకటి కోపం. పిలవటానికి అనవసరంగా మీరు ఇలా తీసుకొచ్చారా, కారులో మనం వెళ్ళిపోదాం, వద్దు ఇవన్నీ పక్కన పడేద్దాం, మనం వెళ్దాం పదండి. కరెక్ట్గా దిగి ఏ రాక్షసు అందంటే అప్పుడు అలా ఉండేది ఆ పొగరు. కరెక్ట్గా డేట్ తిరిగేలోపు మళ్ళీ నువ్వు కూడా ఇదే కొండలోకి వస్తావు, గుర్తుపెట్టుకో, నువ్వు దేవుడు ఉన్నాడు పైన, పద అని చెప్పి కారులో వెళ్ళిపోయి మేము కృష్ణానది చేసి రాజమండ్రి గోదావరిలో కలిపి ఇంటికి వెళ్ళిపోయి కూర్చున్నాం. 11వ రోజు ఇంకా పెద్దదనం చేసే రోజునే ఆ రోజు వచ్చారన్నమాట. మామూలుగా ఏదో అలాంటివి చూశాక నాకు ఇక ఏదైనా కమర్షియల్ ఏటీఎం, వీఆర్ ఏటీఎం మిషన్ పెట్టడం, నీకేం కావాలి తీసుకో, నీకేం తెలుసు, ఏమండి మీరు లేకుండా మేము బతకలేము అంటాడు ఒకడు. ఏమండి మీరు వచ్చాక మా కుటుంబం నిలబడింది. ఇవన్నీ ఉత్తమాటలు, డబ్బులండి. ఇది ఇప్పుడు ఎంత ప్రతి చూడండి మీరు, ప్రతి హాస్య నటుడు వెనకాల చాలా లోతైన సంఘటనలు ఉంటాయండి. ప్రతి ఒక్క మా కమెడియన్స్లో చూడండి, ప్రతి ఒక్కడిలో ఒక్కొక్క ఇది ఉంటుంది ఆ సంఘటన. అంటే ఇలాంటి వాళ్ళ మధ్య మనం బతుకుతున్నాం, తప్పదు. సొసైటీ కోసం బతకాలి, తల్లికి ఇచ్చిన మాట కోసం బతకాలి, అది కుటుంబ సభ్యుల కోసం బతకాలి. ఇది ఒక అది తలిచినప్పుడంతా ఒక ఇలాంటివి ఉండకూడదు ఎవరికి. ఇప్పుడు ఒక ఎన్కౌంటర్ ఒకటి చచ్చిపోయాడంటే అక్కడితో పోయిందంటాడు. జీవితకాలం మేము మోయాలి, అది జీవితకాలం ఆలోచించాలి. ఇలాంటి దుష్టుల మన చుట్టూరు ఉంది, ఇలాంటి దుర్మార్గుల అని. ఇంకొక ఆయన ఏమంటాడంటే, ఏమంటే ఫస్ట్ బావగారు అని ఎంటర్ అయ్యాడు. బావగారు బాగున్నారండి, సినిమా టైటిల్ బావగారు బ్రహ్మాండం అండి, బావగారు అదండి మీరు ఏదండి అదండి. తర్వాత అవతల ఇప్పుడు ఎప్పుడైనా సరే నువ్వు బావగారాన్ని పిలిచినప్పుడు బావగారు ఏం చెప్తున్నాడో కూడా మీరు ఆలోచించాలండి. ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు బావగారు అంటే సరిపోదు కదండి. బాగా అంటే గట్టు మీద ఉన్నవాడు మాట్లాడేది వేరు, ఒడ్డున ఉన్నవాడు మాట్లాడేది వేరు, నేలలో ఉన్నవాడు మాట్లాడేది వేరు. నువ్వేంటంటే నీకు కడుపు నిండిపోయింది కాబట్టి నువ్వేమన్నా మాడతావు. అతను కూడా ఆస్తి కోసం, ఏమండి నాకు తెలియదు ఏముంది, మొత్తం నేను ఇది చేస్తాను, న్యాయం అనేది నా పక్కన, నేనే ఒక పెద్ద జడ్జి, నేనే సుప్రీంకోర్టు అదాలత్ నా దగ్గర ఉంది, ఎలా మాట్లాడతాడు. ఆ బావగారు అనే పదం అంటే మటుకు నాకు కడుపు రగిలిపోద్దండి. బావగారు అంటే మీరందరూ కమర్షియల్ పీపులే, మీకేముంది అసలు, నువ్వెవడో మా కుటుంబం గురించి మాట్లాడటానికి. ఇలాంటివి ఉన్నాయండి. అది నీకు ఏదైనా ఉంటే, ఇప్పుడు నీ కుటుంబంలో నీకు ఏదైనా జరిగితే నువ్వు మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఇక్కడ శ్రద్ధ దేనికి, నువ్వు ఎక్కడో బయట ఉన్నవాడు, నువ్వు ఇక్కడ శ్రద్ధ చూపించడం ఏంటి? అలాంటి వాళ్ళు ఉన్నారండి.
ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ వాటికి సంబంధించినవి ప్రీవియస్ తాలూకు ఏమన్నా మీకు ఇప్పుడు ఎంటాడుతున్నట్టుగా ఏమన్నా ఉన్నాయా? ఎంటాడటం అంటే ఏం లేదండి. బావగారు ఏం చేస్తున్నారు, బావగారు టిఫిన్ అయ్యాను కాదు కాదండి, అలా ఆలోచిస్తారండి బయట ఉండి. ఈ టైంలో బావగారు ఏం చేస్తున్నారు లేడీస్ పరంగా? లేడీస్ పరంగా అంటే మొన్న ఒక ఇంటర్వ్యూలో ఎవరు అడిగారు, ఏమంటే మీకు చిన్న ఇల్లులు ఉన్నాయండి అన్నారు. 6 ఉన్నాయన్న. 6 ఉన్నాయ్యా, నువ్వు అడిగా కాబట్టి నేను చెప్తున్నాను. 6 ఉన్నాయి. దాంట్లో 3 యంగ్, 3 ఆంటీలు. వయసు ఉంది, ఓపిక ఉంది, డబ్బులు ఉన్నాయి. అయినా నాకు లేని దొరద నీకు ఎందుకురా నేను నువ్వు ఇవి దీన్ని పెట్టి ఆడిగేదో ఉందని. ఇప్పుడు వర్క్ పరంగా మనం ఒక అమ్మాయిని నేను సినిమాలో పెళ్లి చేసుకున్నానండి. అదే పోస్టర్ వేసాడు డైరెక్టర్, ఫ్రెండే అతను, వంశీ అని. దాంతో పృథ్వీరాజ్కి ఫలానా అమ్మాయితో పెళ్ళి అయిపోయిందంట. పృథ్వీరాజ్ ఫలానా అమ్మాయి గుళ్ళో కలిశారంట. ఇవన్నీ నాకేంటి ఇది మ్యాజిక్ మంత్రాలాగా. ఇప్పుడు నా ఏజ్ ఏంటి, నాకు పెళ్ళిళ్ళు అవ్వటం ఏంటి, ఏంటి ఇలాగ అలా అనుకుంటే నేను మమైత్ ఖాన్ నాతోటి సరదాగానే ఉంటారు. ఒక ఫోటో మన రమేశ్రీ తోటి ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు ఒక ఫోటో. ఇప్పుడు మనం ఒకే ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు కలిసి పృథ్వీ గారు బాగున్నారంటారు. నేను స్వామి నేను చాలా వరకు అమ్మ నేను దీక్షలో ఉన్నాను, పక్కన కూడా కూర్చోకూడదండి అంటే ఫోటో దిగొచ్చలేండి అందాం. ఇది ఒక ఫోటో. అదేముంది ఇప్పుడు రేపు ఫోటో అంటే టక్కుమని పెడతారు ఫేస్బుక్లో, విత్ పృథ్వీరాజ్ వైజాగ్ ఎయిర్పోర్ట్ అని. ఈ లోపే చుట్టాలు ఎలాంటి వాళ్ళు అంటే ఆవిడతోటి ఫోటో అంటే ఈయన ఏ దీక్షలో ఉన్నాడో ఈ చూడరు. నెక్స్ట్ మమైత్ ఖాన్తో మమైత్ ఖాన్ డ్యాన్స్ చేసి దిగి ఫోటో వెళ్ళిపోద్ది. ఏమంటే మమైత్ ఖాన్ మీరు ఏంటది ఇప్పుడు ఇలా పెడతారండి. ఇలాగ నాకు నవ్వు వస్తుంటుంది. లక్ష్మీనారాయణ కోరుకొండ లక్ష్మీనారాయణ స్వామి గుళ్ళో టైటానిక్ అనే సినిమా జరిగింది, మీరు దండలు వేసుకున్నారంట కదా. నాది సినిమా రాది, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా పోస్టర్లు వేశారు, పట్టుకుని మీరేంటని. ఇలాంటివండి. పృథ్వీరాజ్ అనేవాడికి జీవితం వచ్చింది 2014లో. అంటే పెద్ద మనిషి అయ్యాడు అనుకుందాం అండి. చాలా రోజుల తర్వాత 2014లో లేటుగా పెద్ద మనిషి అయ్యాడు. పెద్ద మనిషి అయ్యాక వయసు ఇవన్నీ రకరకాల సంబంధాలు ఇవన్నీ చూస్తుంటారు. అలాగే అంటే పెద్ద మనిషి అంటే సినిమాలో బ్రేక్ వచ్చింది, దాన్ని అలా చెప్తున్నాను మీకు. అంతేగాని ఇప్పుడు 2014 నార్మల్గా కుటుంబం గురించి ఆలోచించి కుటుంబానికి వెళ్ళి 2014లో బ్రహ్మాండంగా మా డాక్టర్ మ్యారేజ్ చేసాం, అన్నీ చేసాం. ఇప్పుడు ఎక్కడ ఒక సినిమా హిట్ అయిపోతే పైనుంచి ఏమన్నా కన్నం పెట్టి అక్కడి నుంచి కుబేరు డబ్బులు పోసేయండి కిందకి. ఇంకా తెలియని ఎదవలు చాలామంది ఉన్నారండి చుట్టాల్లో. వాళ్ళందరికీ తెలియాలని చెప్తున్నా. మీ ఇంట్లో మీ పిల్లలతోటి మీ కుటుంబ సభ్యులతోటి హాయిగా ఉండండి. ఎదటోడి మీద రాయేసరికండి. వాస్తవాలు తెలుసుకొని బతకండి. ఏదో లౌక్యం హిట్ అయిపోయిందంటే పడిపోతాయండి పైనుంచి. లౌక్యం హిట్ అయ్యాక సౌఖ్యం చేశారు చాలా రోజుల తర్వాత. ఇప్పుడు మళ్ళీ భవ్యాలో సినిమా చేస్తున్నాం. ఇప్పుడు ఒక పెద్ద చింత చెట్టు ఉందండి, కాయలు బాగా కాసినట్టు కొన్ని గాలి వచ్చినట్టు అన్నీ పడిపోతుంటాయి కింద, కొన్ని మిగులుతాయి. ఆ యాక్టర్ అంటే అంతే, అన్ని కాయలు మనయే అనుకుంటానికి లేదండి అవి. ఇప్పుడు మీరు 1 లక్ష ఇచ్చారు నాకు, ఓ టీడీఎస్, తర్వాత ఒక మేనేజర్ ఉంటాడు, ఆడికో 10% కమిషను వెళ్ళిపోయాక మనకి. ఇప్పుడు ప్రకాష్ రాజ్ చెప్తాడు, ఐస్ క్రీమ్ ఉంటుంది చూసారా, అలాగ తింటా డైలాగ్ చెప్తా చూసేటట్టుగా పొల్లు ఉంటుంది లాస్ట్లో. అది అలా ఉంటాయండి వీళ్ళకి అర్థం కాక. డబ్బే ప్రపంచం అంటారు చూసారా, సేవే మార్గం ప్రేమే లక్ష్యం అన్నారు చూసారా. అది మా చుట్టాలకి ఏంటంటే డబ్బే లక్ష్యం, రావటమే ప్రధానం అని ఇలాగ మార్చాలి. వాళ్ళకి కుటుంబ రాజ్యం అని పెట్టి డబ్బుల కోసమే బతుకుతున్నాం మేము అనేది మా ఫ్యామిలీలో వాళ్ళకి సరిపోద్దండి, మెయిన్ ఉన్న వాళ్ళందరికీ. అండ్ మిమ్మల్ని జూనియర్ బాలకృష్ణ అంటున్నారు వాళ్ళ అభిమానులు, ఎట్లా ఆ బిరుదు క్రియేట్ అయింది? అది నిజంగా చాలా గొప్ప అదృష్టం అండి. అది బాలకృష్ణ గారితో అనుబంధం డిక్టేటర్ నుంచి బాగా అసలు మామూలు అనుబంధం కాదండి. మేము రాజమండ్రి వెళ్ళి గన్నికృష్ణ గారి ఇంట్లో డిక్టేటర్ జయత్రయాత్రకి వెళ్ళినప్పుడు టిఫిన్లు చేసిన దగ్గర నుంచి అన్ని పక్కన కూర్చోబెట్టుకుని ఆయన ఫోటోలు దిగి, అప్పుడు నేను లక్ష్మీనరసింహ స్వామి దీక్షలో ఉన్నా. ఆయన ఇన్స్పిరేషన్ అండి. నేను ఆ దేవుడికి మొక్కటకు కూడా కారణం. భారతదేశంలో ఒక భారతీయుడిగా, ఒక ఆంధ్రుడిగా లక్ష్మీనరసింహస్వామి పూజ చేసే వ్యక్తి ఆల్ ఓవర్ ఇండియాలో ఒకే ఒక వ్యక్తి అండి, బాలయ్య బాబు. గర్భగుడిలో కూర్చుని ఎర్లీ మార్నింగ్ ఆ పూజారులు కూడా అంత గౌరవం ఇస్తారండి. వేద పండితులు, గణాపాటీలు ఉన్నారు.
అలాంటి బాలయ్య బాబు దగ్గర మనం ఆయన ఇన్స్పిరేషన్గా దేవుడిని తీసుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఆ రకంగా ఇంకోటి ఏంటంటే డౌన్ టు ఎర్త్ అంటే ఆయన ఒక నందమూరి తారక రామారావు గారి అబ్బాయి, ఒక సీఎం కొడుకు, 100 సినిమాల హీరో, ప్రజెంట్ ఎమ్మెల్యే. ఎలా ఉంటారండి మామూలుగా ఊహించని ఏ దశలో చూసారా టుమ్రీ వేషాలు వేసి ప్రతి ఒక్కడే క్యారవాన్ కావాలనుకున్న రోజులు ఇవి. అంత పెద్ద నటుడి కొడుకు, నందమూరి తారక రామన్ కొడుకు, అతను వచ్చి మామూలు సాదాసీదాగా ఇన్నోవాలో వస్తాడు, కూర్చుంటాడు. ఆయన మేకప్ వేసుకుని క్యారవాన్లోంచి కిందకు వచ్చి కూర్చుంటే ఒక టేబుల్, ఆ టేబుల్లో దేవుడి పాటలు అవి ఉంటాయి, అవి వింటూ అందరి ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి ఏంటి అందరి గురించి మాట్లాడి వేరే విషయాలు ఏమి మాట్లాడైనా ఆయన పని ఏదో ఆ పని చూసుకుని మళ్ళీ వెళ్ళేటప్పుడు అందరికీ దండం పెట్టి వెళ్ళిపోతారు. అది అవి నేర్చుకోవాలండి మనం. అలాంటి వ్యక్తి మన ముందున్నందుకు మనం గర్వపడాలండి. ఓకే, దట్ ఈజ్ బాలయ్య బాబు. సో అలాగా సరే మధ్యలో జక్కన్ అనే ఒక సినిమా, దాంట్లో డైరెక్టర్ గారు ఇంట్రడక్షన్లో మీ గురువుగారు ఒక డైలాగ్ రాసేవాడి అన్నారు. ఎందుకురా బాబు లేనిపోనేది అంటే, లేదండి నువ్వు రాసేవాడి అంటే విలన్ పేరు బైరాగి. బైరాగి అని ఒక అరుపరిచి సింహానికి జంక్ అడ్రస్ దొరకే సైలెన్స్, ఒక్కసారి దొరికాక వైలెన్సే అని చెప్పాను నేను. అది నాకేంటంటే ఆయన చూడంగానే పూనకం వచ్చేస్తుంది నాకు. అది ఊహించుకుంటా క్యారెక్టర్ ఆయన ఎలా చేస్తున్నారు ఏంటని. ఇంకంతే, నాకు ఇంకా శివతాండమే. ఇంకా నేను సీన్లోకి ఎంటర్ అయ్యాక రాసిన రైటర్కి డైలాగులు ఉండవు, తొక్కి పడేస్తా అని అలాగే వెళ్ళిపోతాయి ఇంక ఫ్లో. ఏమన్నా అలా మాట్లాడారు మీరు అని అనంతపూర్ నుంచి జగన్ అని, నువ్వు బాగా మిత్రుడు తమ్ముళ్ళు అంటాను, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ చేస్తే, అన్న నేను అలా రైటర్ రాసిస్తే మాట్లాడటం అలా మాట్లాడటం తప్పే, నేను ఇక మీదట అలా మాట్లాడను, నేను ఇప్పుడే ఇంటర్వ్యూ పెడుతున్నాను. ఎందుకు వద్దులే అన్న, లేదు పెడుతున్నాను. ఫేస్బుక్లో నేను నా పేజీలో బాలయ్య బాబు అభిమానులకి బాలయ్య బాబు దేవుడు, నాకు లక్ష్మీ నరసింహస్వామి. ఇంతకు మించి నేను ఏం చెప్పలేను. ఆయన క్యారెక్టర్ చూడంగానే పూనకం వచ్చేస్తాను నాకు. నేను ఏ హీరోకైనా సూపర్ డూపర్ సక్సెస్ అయ్యి సినిమాని మనం ఏదైనా చేస్తే అది ఆ రేంజ్లో ఉండాలండి, ఈ రేంజ్లో ఉండకూడదు. ఈ రేంజ్లో ఉంటే అభిమానులే మనకి మంచి బహుమతులు ఇస్తారు, అది నమ్ముతాడు నేను. అలాగా బాలయ్య బాబు అంటే నాకు అలా ఇష్టం అండి. తర్వాత నేను అలాగే చెప్పనంటే అదేంటి అలా చెప్పకపోవటం ఏంటి వాట్సాప్లో. మా గురువు గారు ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అబ్బాయి బాలకృష్ణ గారు మొన్న ఏదో యూట్యూబ్లో చూశాను నేను, బాలయ్య బాబుకి వారసుడు పృథ్వీరాజుని పెట్టి బాలయ్య బాబు గారు వారసుడు ఏంట్రా నేను ఎలా పెట్టారు ఏంటంటే, వాళ్ళు ఒకటే అన్నారు, మా హీరో గారు గురించి చాలా గొప్పగా చెప్పే వ్యక్తి మీరే. సో మీకు జూనియర్ బాలయ్య నా బర్త్డేకి జూనియర్ బాలయ్య జన్మదిన శుభాకాంక్షలు అని పెట్టారండి. అది నిజంగా గొప్ప వరం. బాహుబలిలో మీ క్యారెక్టర్ ఏంటి సార్? బాహుబలిలో యాక్ట్ చేయాలి, ఫస్ట్ పార్ట్లో మిస్ అయ్యామండి. బాహుబలి 2లో అవకాశం వచ్చింది. సో నాకేమనిపించింది అంటే అండి, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన వ్యక్తి రాజమౌళి గారు. అటువంటి సంస్థలు అటువంటి దర్శకుడి దగ్గర పనిచేయడం ఒక సీన్లో కాదు ఒక షాట్లో కనపడితే చాలు అనుకుని నేను వెళ్ళాను. మంత్రి వేషం అండి, అనుష్క గారి దగ్గర మంత్రి. అసలు నిజంగా కుటుంబ వాతావరణం నేపథ్యం అంటే వాళ్ళేనట్టు. కీరవాణి గారి మిస్సెస్ ఒలి గారు, రామారాజమౌళి గారు, వాళ్ళ అబ్బాయి, ఇంకా కెమెరామెన్ అందరూ ఒక టీమ్గా ఉంటారండి. వాళ్ళు భోజనాల దగ్గర నుంచి అసలు మన ఇంట్లో కూడా చూడరండి, అలాగా అంత బాగా చూస్తారు. షూటింగ్ ఇమ్మీడియట్గా పృథ్వీ గారికి అయిపోతే పంపించేయండి, ఎందుకు కూర్చోబెట్టారు అని అంత కేర్ తీసుకుని చాలా చక్కగా చేశాను. ఆ యూనిట్లో పనిచేయడం నేను డబ్బింగ్ కూడా చెప్పానండి. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. సినిమా మరలా ఇంకొక ప్రపంచ దేశాలు మళ్ళీ గర్వపడే స్థాయిలో తెలుగువాడు ఇలాగంటి సినిమాలు తీయగలుగుతాడు అనే సత్తా చూపించిన వ్యక్తి మనం అప్రిషియేట్ చేయాలండి. చాలామంది ఏమంటారంటే ఏదో టీజర్ ముందు అనుకున్నది, నీకు ఎందుకురా టీజర్, ఆడికి ఏం తెలుసు ఆడ అలా మాడతాడండి. అక్కడ పడే కష్టం చూస్తే మాకే అయ్యో అనిపిస్తుందండి. ఆయన పడిన కష్టం, ఆ కష్టానికి ప్రతిఫలం, కష్టం నమ్ముకునే వ్యక్తి రాజమౌళి. అది బాహుబలి 2 అంతే. ఓకే, అంటే అంతగానే ఏం చెప్పలేము అక్కడ.
రెగ్యులర్ సినిమాలు అనుకోండి పలానా ఇది పలానా హీరో పలానా ఇది అని. అక్కడ ఉన్న ప్రభాస్ గారు కానీ వీళ్ళు అనుష్క గారు కానీ బ్రహ్మాండంగా అందరూ బాగా టీంలా ఉంటారండి. ఎవరు కొత్త వాళ్ళు చూడరు. చాలా చక్కగా వాళ్ళు పడిన హార్డ్ వర్క్ ఆ శ్రమే మరలా ఒక సూపర్ డూపర్ హిట్. మహేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ వర్కింగ్ ఎలా ఉంటుంది మీకు వాళ్ళతో పనిచేస్తుంది? మహేష్ బాబు గారితో చేశానండి నేను. ఆయనది ఒక స్టైల్ ఆఫ్ ఇది ఉంటుంది వర్కింగ్ సైడ్. ఆయన వచ్చాడంటే టకటక ఆయన సైడ్ నుంచి చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు తర్వాత ఆయన షార్ట్ గ్యాప్లో ఆయన ఎవరితో మాట్లాడరు, ఆయన వెళ్ళి కూర్చుంటారు. మాట్లాడారంటే అందరితో మాట్లాడతారు, బట్ మనం ట్యూన్ అవ్వాలి కదండి. అంటే రెగ్యులర్గా కలిసే వాళ్ళతో మాట్లాడతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే అందరూ కుటుంబ వాతావరణంలో సరదాగా ఉంటారు. అందరూ చక్కగా చుట్టూరు వచ్చేది అందరితో మాట్లాడి అందరితో సరదాగా మాట్లాడి ఈయన అనుకుంటాం మనం. అలాంటి భేషజాలు ఉండవండి. బయట మనం చూసే పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షుడు లక్షల జనం అనుకుంటాం. ఇక్కడికి వస్తే చాలా నార్మల్గా ఉంటాడు ఆయన. లైఫ్ స్టైల్ కూడా చాలా నార్మల్గా ఉంది. సో వాళ్ళిద్దరితో చేశానండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్. నేర్చుకోవాలంటే మనం యూనివర్సిటీకి వెళ్ళక్కర్లేదండి. మన ముందే యూనివర్సిటీలు ఉన్నాయి, అక్కడి నుంచి మంచి తీసుకోవటం. మనం ఇన్ని సంవత్సరాల మీ కెరీర్లో మీరు తెలుసుకున్న నీతి ఏంటి? ఇన్ని సంవత్సరాల నా కెరీర్లో అయితే నేను తెలుసుకున్న నీతి ఏంటంటే ఇక్కడ కష్టపడిందే ఏది రాదు సార్. నిబద్ధత ఉండాలి, నిజాయితీ ఉండాలి, పెద్దల పట్ల గౌరవభావం ఉండాలి. అది మీరు యాక్టింగ్ లేకపోయినా ముందు మీకు అవకాశాలు తెచ్చిపెడుతుంది, తర్వాత మీ పెర్ఫార్మెన్స్. ఇప్పుడు అలా లేకపోతే పక్కకి పెట్టేస్తాడు. ఆఫీస్ బాయ్ అంటాడు, మామూలుగా వెళ్ళి బాబు ఫోటో ఇచ్చి డైరెక్టర్ గారు వచ్చాక చిన్న మ్యాజిక్ అండి అంతే. ఓకే, డైరెక్టర్ గారు వచ్చాక కొంచెం ఇవ్వమ్మ తర్వాత అలాగే అండి తప్పకుండా ఉంటాను అని చెప్పి వచ్చాం అనుకోండి. వాడు అందరూ ఎవరూ లేనప్పుడు ఆఫీస్ బాయ్ ప్రొడ్యూసరు డైరెక్టర్లే ఉంటారు. వాళ్ళకి నైట్ డిస్కషన్ అయిపోయాక వీడే అన్నం పెడుతుంటాడు. వాడు పక్కన అన్నం అలా వడ్డిస్తూ సార్ పొద్దున్న ఒక ఆయన వచ్చాడండి పృథ్వీరాజ్ అంటాడు, ఫోటోలు ఇచ్చాడు, బాగానే ఉన్నాడు, చాలా సైలెంట్ సార్ అతను ఉంటాడు. ఒక్కొక్కడు వెళ్తాడు, వెళ్ళే ఎరా లేరా డైరెక్టర్ గారు తర్వాత ఫోటో ఏంటంటే ఆడే తెలంగాణ పక్కన పడేస్తాడు. అది ఇక్కడే ఉందండి. అది అంటే మనం ఎంత మర్యాద ఇస్తే ఇండస్ట్రీ మనకి అంత మర్యాద ఇస్తుంది, గౌరవం. సో నేను నేర్చుకుంది ఏంటంటే చెడు ప్రతి దాంట్లో ఉంటుందండి, మంచిని మనం గ్రహించాలి, దూరంగా చెడుని పక్కన పెడితే ఇండస్ట్రీ అన్ని ఇండస్ట్రీలో ఉందండి అది. సో ఇంకోటి ఏంటంటే స్నేహం చేయండి, దుర్వ్యసనాలకి ముందు లోనుగా ఉంది ఎక్కువ. ఈ మందులు మాకులు వీటికి దూరంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండరు, చాలా రోజులు క్యారెక్టర్స్ చేస్తారు. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు శక్తి లేకపోతే పక్కవాడు ఎవడైనా ఒక మంచివాడికి సహాయం చేస్తుంటే దాన్ని చెడగొట్టబాకండి. నా పద్ధతి ఏంటంటే ఎవరైనా అంటే ఇదివరకు గుప్త దానాలు ఈ దానాలని చాలా చేసాం. కిరీటం లేని కర్ణుడని, టోపీ లేని యువరాజు అని అలాంటి బిరుదులు వద్దురాడు ఆయన. ఎవరైనా ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే అవసరం కొద్దీ భయ్యా బాగున్నారా సిస్టరు ఒకసారి మిమ్మల్ని అడిగారు అంటాడు. ఆడిపిల్లం నాకు సిస్టర్ ఏంటండి అంటే లింక్స్ అలా కలుపుతారు. సిస్టరు అడిగారు ఏంటంటే ఏంటమ్మా బాగున్నారంటే అన్నయ్య అది కాదన్నయ్య అని మొదలెడుతుందండి ఆమె. ఈయనకి వేషాలు లేవు లేదండి ఏం చెప్పండి అంటే ఓ 25,000. అయ్యో పాపం చాలా ఇబ్బందులు ఉన్నాయని మనం ఇచ్చాం. నీకు పువ్వుల్లో పెట్టి పువ్వులు వద్దురనైనా కాయల్లో పెట్టద్దు, పువ్వుల్లో పెట్టద్దు, నువ్వు ఇంచుమించు ఆ రేంజ్కి దగ్గరలో ఉన్న 25 కాకపోయినా 20, 15 అయినా ఆ టయానికి పాడే. లేకపోతే ఇంకోటి నీలాంటి బాధపడతాడు అడిగించుకుంటాం కదా. తర్వాత ఫోన్ ఉండదండి, మనం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడు. ఆయన లేరండి, ఆయన ఇప్పుడే న్యూజెర్సీ వెళ్ళారని అంటారు. 25,000కే నేను అలా అడుగుతా, ఏంటి న్యూజెర్సీ 25,000కి వెళ్ళాడమ్మా ఆయన? అరే ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటే మా వాడిని పంపించండి 25,000 అక్కడ పడేసేవాడు కదా. సరే అని పెట్టేస్తాను నేను కామెడీగా. ఎప్పుడు తెలుసుకుని ఎప్పుడు బాగుపడతారు వీళ్ళు. అవకాశాలు ఇప్పుడు డబ్బులు తీసుకునే అవకాశం కోసం వాడుకోవటం తప్పితే దీని తర్వాత నువ్వు కట్ అయిపోయేవాడు మైండ్లోంచి అనేది ఆలోచించాలి. నేనేమంటానంటే నీకేదైనా డబ్బులు కావాలంటే ఇదో బాబు నా స్తోమత ఇదో ఒక 5,000 ఉంది, అది 2,000 ఉంది, తీసుకో. మళ్ళీ నువ్వు నాకు ఇవ్వాలనే ట్రై చేయకు. నాకు చాగంటి కోటేశ్వర గారు చెప్పిందండి, తీసుకో, నువ్వు మళ్ళీ ఇవ్వద్దు నాకు, ఈఎంఐ కాదు రీపే చేయొద్దు నాకు, ఇక్కడితోటి నువ్వు హ్యాపీగా ఉండు అంతే. ఆడికి మానవత్వం ఉంటే అర్థం ఉంది. ఇది ఇలాంటివి దూరంగా ఉండి చక్కగా అందరినీ ప్రేమిస్తానంటే ఇండస్ట్రీలో బాగా ముందుకెళ్తారు. సో ఎటువంటి కాంట్రవర్సీలు ఉండవు. సో ఎక్కడైనా మీరు వాస్తవాలు ఏదైనా చూస్తే ధైర్యంగా మాట్లాడలేమంటే నన్ను పిలవండి,
నేను వచ్చి మాట్లాడతాను. సో అలాగా ఇప్పుడు మా అంజబాబు గారి ద్వారా ప్రేక్షకులందరినీ మేము తెలుగు1.com ద్వారా మిమ్మల్ని అందరినీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. మా 2 రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులే కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరూ తెలుగువారందరూ ఈ ఇంటర్వ్యూని చూసి మీ స్పందన తెలియజేయండి. మరలా మనం మంచి అకేషన్లో తప్పకుండా కలుద్దాం. నేను నంది అవార్డులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వచ్చినప్పుడు తప్పకుండా అంజబాబు గారికి ఇచ్చి, అలాగే ఒక 6 ప్యాక్ సినిమా గురించి కూడా అడిగారు. అది కూడా ప్రాసెస్లోనే ఉందండి. అది ఆగస్టులో చేద్దాం. బర్త్డే ఆగస్ట్ 6 అండి. ఆ రోజున ఓపెన్ చేద్దాం సినిమాని. తప్పకుండా మీకే ఇస్తాం స్టిల్స్. సో ఇన్ని మంచి విషయాలు మా ఇంటర్వ్యూ మీరు ఇంత ఓపిక్గా మీరు వీక్షించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్స్ అండి. అది ఇదిగోండి మా ఇంటర్వ్యూ బాగా మీరు చేసినందుకు మీకు ఇచ్చే మీ గిఫ్ట్ అండి.